ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈఈ, నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అన్అకాడమీ మాధాపూర్. Explore only the truth, the two for you all. Shobha explores. మన ఉస్మానియా మెడికల్ కాలేజ్ విద్యార్థిని డాక్టర్ సరస్వతి భట్టార్ అమెరికాలో మెడిసిన్ చేసి వెటరన్ అఫైర్స్ మెడికల్ సెంటర్ జీరియాట్రీషియన్గా వృద్ధ రోగులకు విశేష సేవలందించారు. ప్రస్తుతం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో క్లినికల్ అఫిలియేట్ ప్రొఫెసర్గా విశిష్ట సేవలందిస్తున్నారు. సంకీర్తన ఔషధం రూపకర్త, ప్రయోక్త అయిన డాక్టర్ శోభారాజు గారికి ఆమెతో చక్కటి స్నేహం ఏర్పడడం సహజమే కదా. ఇటీవల డాక్టర్ సరస్వతి భట్టార్ భారతదేశానికి వచ్చిన సందర్భంగా శోభారాజు గారు ఆమెను ఇంటర్వ్యూ చేసి అనేక ముఖ్యాంశాలను ప్రేక్షకులకు తెలియచేశారు. ఆ సంవిధానాలు భారత్లో కూడా అమలు జరిగి వృద్ధ రోగులకు శ్రేష్టమైన సేవలందాలన్న సత్సంకల్పం ఈ అంతర్దృశ్యం. హలో సారా. హలో శోభ. చాలా సంతోషంగా ఉంది నాకు నువ్వు అన్నమయపురంలో రావడం. ఐ నో యు ఆర్ ఏ వెరీ రినౌండ్ డాక్టర్ ఇన్ యుఎస్. నాకు తెలిసి అప్పట్లో జీరియాట్రిక్స్ డాక్టర్ అని నీకు చాలా మంచి పేరు ఉండేది. హాస్పిటల్స్లో పాడాను నేను ఒకసారి. అవును. సంకీర్తన ఔషధం అని అవన్నీ గుర్తు చేసుకుంటూ ఒకసారి ఇండియాలో కూడా ఈ సబ్జెక్ట్ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను పిలవడం జరిగింది. అయితే నువ్వు ఇప్పుడు అండర్గో అవుతున్న క్రిటికల్ సిచ్యువేషన్ కూడా నాకు తెలుసు. మీ బావగారికి బాగలేదు, ఆయన ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్కి వచ్చేసారు. హూ నీడ్స్ హాస్పిస్. ఈ హాస్పిస్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్, పాలియేటివ్ కేర్ అంటే ఏమిటి ఇండియాలో చాలా కొద్ది మందికి తెలిసి ఉండవచ్చు. జనసామాన్యానికి కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను నిన్ను కొన్ని ఎలిమెంటరీ ప్రశ్నలు వేస్తాను. నాకే తెలియదు ఎక్కువ. ఏమనుకోకుండా జవాబులు చెప్తావు కదా? తప్పకుండా శోభ, తప్పకుండా. థ్యాంక్ యూ. ఈ అవకాశం కలిగిస్తున్నందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఐ నీడ్ టు థ్యాంక్ ఐ డ్రీమ్స్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొదట కొంచెం నా గురించి నేను చెప్పుకుని తర్వాత పాలియేటివ్ కేరు, హాస్పిస్. నీ పరిచయం ఓకే ఎలా చేసుకుంటావో అలా మా ప్రేక్షకులకి కూడా ఒకసారి నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటే సంతోషిస్తాను. తప్పకుండా. సో నా పేరు సరస్వతి, లాస్ట్ నేమ్ భట్టార్. నేను ఇండియాలో ఎంబీబీఎస్ చేసి గాంధీ మెడికల్ కాలేజ్లో, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. తర్వాత పెళ్ళయ్యి అమెరికా వెళ్ళాను. అక్కడ ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ చేసి 3 ఏళ్ళు, తర్వాత 2 ఏళ్ళేమో జీరియాట్రిక్స్ ఫెలోషిప్ చేశాను. ఆ రోజుల్లో జీరియాట్రిక్స్ కూడా అక్కడ అంత పాపులర్ కాదు, కానీ నాకు పెద్దవాళ్ళంటే ఇష్టము. అండ్ క్రానిక్ ఇల్నెసెస్ చాలా మామూలు యంగ్ పాపులేషన్లో ఏదో న్యూమోనియా వస్తుంది పోతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది పోతుంది, కానీ వయసుతో వచ్చే ఇల్నెసెస్ కొన్ని ఉంటాయి. నాకు ఎస్పెషలీ డిమెన్షియా, మళ్ళీ ఊరికే పడిపోవడాలు, పక్క మీద పడుకోవడాలు, ప్రెషర్ సోర్సు, లేకపోతే బాడీలో శక్తి తగ్గిపోవడాలు, ఇలాంటివి అన్నీ నాకు అది ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కంపాషన్. కొంచెం సానుభూతి కావాలి, ఓపిక కావాలి. అలాంటివి అమెరికాలో అది చాలా తక్కువ ఆ రోజుల్లో. దిస్ ఈజ్ ఐమ్ టాకింగ్ అబౌట్ 95-ish. సో 2 ఏళ్ళు అది చేశాక అప్పుడప్పుడే అక్కడ హాస్పిస్, పాలియేటివ్ కేరు మొదలవుతోంది. సో దాంట్లో అమెరికాలో నుంచి 30 డాక్టర్లను ఎన్నుకున్నారు 50 స్టేట్స్ నుంచి. పునాదులు వేయడానికి ఈ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్కి, ఈ జీవితం చరమాంక దశలో
జస్ట్ వదిలేయడం కాకుండా ఆర్ జస్ట్ ఇంకేం చేస్తామో అని చేతులు ఎత్తేసి అయ్యో పోతున్నాడనో, లేకపోతే ఏదైనా చేసి వాళ్ళని బతికించాలి, వాళ్ళని చావనీయకూడదు అలాంటివి కాకుండా పోతున్నారు అంటే అది యాక్సెప్ట్ చేసి షిఫ్టింగ్ గేర్స్ అంటారు. ఇంకా క్యూర్ దీనికి లేదు, ఈ డిజీజ్ని పూర్తిగా తీయలేం, కానీ స్టిల్ మనం కేర్ చేయాలి వాళ్ళ కోసము, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి, క్వాంటిటీ కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని. సో 1998 to 2000 ఐ వాజ్ అమాంగ్ ద ఫస్ట్ 30 డాక్టర్స్, ఫ్యాకల్టీ స్కాలర్స్ అనేవాళ్ళు మమ్మల్ని, రాబర్ట్ వుడ్ జాన్సన్ ఫౌండేషన్ ద్వారా. అప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసాము 30 యూనివర్సిటీస్కి 30 హాస్పిటల్స్కి. సో నా బ్యాక్గ్రౌండ్ అదనమాట. ఇక్కడి నుంచే చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి మెడిసిన్, జీరియాట్రిక్స్, హాస్పిస్ చేసి నెమ్మదిగా ఫెడరల్ గవర్నమెంట్ కోసం పనిచేశాను. ఒక 32 years పనిచేసి నా ప్రొఫెసర్ ఎట్ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ ఇన్ జీరియాట్రిక్స్ అండ్ హాస్పిస్ మెడిసిన్. వెరీ గుడ్. నైస్ టు know all the details about you, Sarah. Palliative care అంటే ఏంటో అసలు మాకు తెలియజెప్తే బాగుంటుంది. Sure. అయితే నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, వృద్ధులకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి అని ట్రై చేస్తామని. ఆనంద్ అని ఒక సినిమా వచ్చింది, చూసావా? చూశాను. క్యాన్సర్, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా చనిపోయే ముందు ఆయనకెవ్వరు డాక్టర్స్ హెల్ప్ చేయలేదు. బట్ హీ వాజ్, ప్రతిసారి ఆయన చాలా సంతోషంగా, ఎంతో జోవియల్గా, జూబిలెంట్గా బ్రతికి చనిపోతాడు. అట్లాంటి తత్వం ఇండియన్ మెంటాలిటీలో ఉంటుందా, లేదా మనం క్రియేట్ చేయాలా అటువంటిది? అమెరికన్స్లో అటువంటి మెంటాలిటీ ఉందా అనే ఒక ప్రశ్న వచ్చింది నాకు. మంచి ప్రశ్న. అది మనిషి తత్వం బట్టి ఉంటుంది, వాళ్ళు ఉండే వాతావరణం బట్టి కూడా ఉంటుంది. నేను పాలియేటివ్ కేర్ మెడిసిన్ డైరెక్టర్గా చేశాను 20 ఏళ్ల కంటే ఎక్కువ వేరు హాస్పిటల్స్లో. చాలా రకాల పరిస్థితుల్ని చూసాము. ఒకటి ఏంటంటే పాలియేటివ్ కేర్ అంటే PALLIATIVE, అండ్ పాలియం అంటే యాక్చువల్లీ అర్థము క్లోక్, కవర్ చేసేసేది లాటిన్లో, అలా అని అన్నమాట. సో అక్కడి నుంచి ఆరిజిన్ వచ్చింది. తర్వాత దాన్ని తీసుకుని ఎడ్యుకేషన్ చాలా మొదలుపెట్టారు. కొంచెం ఇట్ విల్ బి నైస్ టు టాక్ అబౌట్ ద ఆరిజిన్స్. 1967 ప్రాంతంలో డేమ్ సిసిలీ సాండర్స్ అని ఒక ఆవిడ ఫస్ట్ సోషల్ వర్కర్గా ఉండి చాలా మంచిగా ఒక పేషెంట్ని కేర్ తీసుకుంటూ ఉంటే, ఆయన డబ్బున్న ఆయన, ఈవిడ వచ్చి ఇంత సేవ చేస్తుంటే ఆయన పోతో అన్నాడు, ఈ డబ్బు ఆమెకు వదిలేసి ఇలాగే ఇంకొంతమందికి సేవ చేయి ఈ డబ్బుతో, ఇలా జీవితం చివరి దశలో ఉండి ఎవరు లేకుండా ఉంటే, వాళ్ళు దీనస్థితిలో ఉండకుండా మంచిగా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేలాగా ఏదైనా చెయ్యి అంటే, తర్వాత ఆమె అనుకుంది నేను సోషల్ వర్కర్ అయితే ఎక్కువ చేసేది లేదు, నర్స్ అయితే ఎక్కువ చేయగలను అని నర్స్గా చదివి నర్స్ ఉద్యోగం చేసింది. అప్పుడు మళ్ళీ ఆమెకు అనిపించింది నేను చేస్తున్నా కానీ నేనేమి ప్రిస్క్రైబ్ చేయలేను నర్స్గా ఉంటే అని డాక్టర్ అయింది. డాక్టర్ అయ్యి అప్పుడు ఆమె అన్నమాట అసలు ప్రపంచానికంతా పునాదులు వేసింది. అంతకంటే ముందు 11th centuryలో మన అశోకుడు దారి మీద చెట్లు అవి నాటించి బావులు తవ్వి ఏంటంటే ఇలా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ఇది లేకపోయి చనిపోతే వాళ్ళు దీనావస్థలో ఉండకుండా వాళ్ళకి తిండి ఉండాలి, వాళ్ళకి నీడ ఉండాలి అని ఒక విధంగా అంటారు. వరల్డ్ అంతా చేయడానికి ముందే మన అశోకుడు ఏంటి కరుణతో ఎలా మనుషుల్ని చూడాలి అని నేర్పించాడు అని పాలియేటివ్ కేర్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. సో ఈ డేమ్ సిసిలీ సాండర్స్ 67లో మొదలుపెట్టిన ఉద్యమము తర్వాత 1969 ప్రాంతంలో ఒక ఆవిడ సైకియాట్రిస్ట్ కూబ్లర్ రాస్ అని ఆవిడ షీ అనలైజ్డ్ గ్రీఫ్. మనము ఏదైనా అనుకోని పరిస్థితులు వచ్చి విషమ పరిస్థితులు వస్తే ఇట్స్ న్యాచురల్ టు ఫీల్ సాడ్. ఆవిడ ఫస్ట్ చనిపోయే ముందు డెత్ అండ్ డైయింగ్ అని ఆ స్టేజెస్ ఏముంటాయి అని. సో ఇట్స్ సో ఇంపార్టెంట్.
అండ్ ఇవి యూనివర్సల్, అన్నీ ఒక సేమ్ ఆ సీక్వెన్స్లో వెళ్ళవు కానీ, బట్ ఇన్ జనరల్ పీపుల్ హ్యావ్ 5 reactions when they are facing grief, when they are facing death. ఫస్ట్ ది డినయల్. ఇది ఇది కాదు, నువ్వు అంటున్నావు నేను చనిపోతానని, కాదు నువ్వు అంటున్నావు మా తమ్ముడు చనిపోతున్నాడు, మా అమ్మ చనిపోతుందని, కాదు డినై చేస్తారు, బాగా ఫైట్ చేస్తారు, నువ్వు తప్పు, నేను నమ్మను నిన్ను అని. డినయల్ తర్వాత యాంగర్, నాకెందుకు అవుతుంది, నేను మంచి జీవితం నడిపాను, ఇది కాదు, అయ్యో మా అమ్మ కుట్టి 60 ఏళ్ళే ఇప్పుడే చనిపోవడం ఏంటి, అందరి మీద కోపం వస్తుంది, ఎవరినో బ్లేమ్ చేస్తారు, నువ్వు వాడికి ట్రీట్మెంట్ ఇప్పించలేదు, నువ్వు ఇది చేయలేదు, నేను చెప్తూనే ఉన్నాను. సో ఫస్ట్ డినయల్, తర్వాత యాంగర్, తర్వాత బార్గెనింగ్, కొంచెం మెత్తబడతారు, ఇదేదో ఐ థింక్ నిజం ఉంది ఇందులో కొంచెమని, మీరు 6 నెలలే బతుకుతారంటున్నారు, కనీసం 2 ఏళ్ళైనా బతకాలండి, వాళ్ళ మనమడి పెళ్లి చూసేంత వరకు అయినా కొంచెం బతికిచ్చండి అలా అని బేరం ఆడతారు. దాని తర్వాత డిప్రెషన్ వచ్చేస్తుంది, అంతే ఇంకా లాస్ కదా, ప్రిపేరింగ్ ఫర్ లాస్ అని. లాస్ట్కి యాక్సెప్టెన్స్ వస్తుంది. సో ఈ స్టేజెస్ అన్నీ అర్థం చేసుకుంటే దిస్ ఈజ్ వాట్ పాలియేటివ్ కేర్ టాక్స్ అబౌట్. ఇట్ ఈస్ కేర్ బియాండ్ క్యూర్. జస్ట్ బికాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యూర్, వీ డు నాట్ గివ్ అప్. దేర్ ఈస్ స్టిల్ హోప్. దేర్ ఈస్ స్టిల్ హోప్ that they don't suffer. There is still hope that they can eat, they can see what they want to see, Allah ani. So this is what palliative care does, symptom management ani. Whatever is in our hands, let us make a difference. Let us make dying not a very sad and depressing experience, but we can celebrate life, Allah ani. So palliative care ante it is one of the branches of medicine. 67లో డేమ్ సిసిలీ సాండర్స్ మొదలుపెట్టి 69లో కూబ్లర్ రాస్ ఓకే ఈ స్టేజెస్ అని చెప్పాక అమెరికాకు వచ్చేప్పటికి 1974 అయింది బిఫోర్ ఇట్కే. తర్వాత అమెరికాకి వచ్చినా ఇంకా చాలా రెసిస్టెన్స్ ఉండింది. ఇట్ ఈస్ దెన్ దే థాట్ అందరు డాక్టర్లు చేసేదే కదా చావుతో డీల్ చేయడము, దీనికి పెద్ద బ్రాంచ్ కావాలా అలా అని. బట్ నెమ్మదిగా 86 తర్వాత నుంచి అలా చేసి మొత్తానికి అమెరికాలో 2006లో బోర్డ్ సర్టిఫికేషన్ పెట్టారు. జస్ట్ లైక్ మన కిడ్నీ డాక్టర్ గానో పల్మనరీ డాక్టర్ చేసినట్టే హాస్పిస్ ప్రాక్టీస్ చేయాలన్నా మీకు ఫెలోషిప్ చేయాలి, సర్టిఫికేషన్ కావాలి అని. ఇండియాలో ఇంకా మొదలైంది కానీ ఇంకా అంత పుంజుకోలేదు, ఇంకా కొంచెం స్లోగా ఉంది. నేను వచ్చిన కొన్ని రోజుల్లో ఇక్కడ 3 వారాల నుంచి ఉంటున్నాను, యుఎస్ నుంచి వచ్చి బాగా వింటున్నాను. చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళే. హాస్పిస్ ఎందుకు బాబోయ్, వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తారు తర్వాత మనిషి లేవడు, అదెందుకు ఇన్ని రోజులు మనము మనిషిని కేర్ తీసుకుని ఇప్పుడేంటి ఇంకెవరి చేతుల్లోనో పెట్టేయడము. సో ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే నేను నా ప్రీవియస్ విజిట్స్ కంటే ఇప్పుడు చూసింది అంత అన్ఫెమిలియారిటీ లేదు. అట్లీస్ట్ మనుషులకి మాట్లాడుతున్న వాళ్ళకి తెలుసు, ఓకే స్పర్శని విన్నాము, పాలియం అని విన్నాము. సో దాట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్. సో ప్రోగ్రెస్ అవుతోంది, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నువ్వు డినాయల్, యాంగర్, బార్గెనింగ్ అండ్ డిప్రెషన్ అండ్ యాక్సెప్టెన్స్ డాబ్డా అంటారు. మా నానమ్మ ఒక ఆవిడ ఉండేవారు, మంగమ్మ ఆవిడ పేరు. ఆవిడ నాకు రాత్రి ఎముడు దున్నపోతు మీద వచ్చాడు, నువ్వు రా అని పిలిచాడు. నేను రాను పో, ఇప్పుడే రాను పో, మా దిలీప్కి పెళ్ళి కావాలి, కళ్ళతో ఆ పెళ్ళి చూసి వస్తానంటే మా దిలీప్ మా అన్నయ్య అని చెప్పిందిట. మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది. మేము సరదాగా అవ్వ అంటాం ఆ ఏరియాలో, అవ్వ దిలీప్ అన్నకు పెళ్ళి అయిపోయింది కదా అంటే, నన్ను ఎముడు ఎప్పుడో అడిగాడు రా అని, నేను రానని చెప్పాను, వాడికి కొడుకు పుడితే వస్తాను అని. అబ్బా, ఇట్లాగా వాడికి పెళ్ళి కావాలి, మళ్ళీ మనవాడికి బార్గెనింగ్ కిందకి వస్తుంది అది. బట్ షీ వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఉమన్ టిల్ ద ఎండ్ ఆఫ్ హర్ లైఫ్. నాకు ఆ సరదా అయిన సిచ్యువేషన్ గుర్తొచ్చింది 5 చెప్తుంటే.
ఇవి కొన్ని బుక్స్ ఆక్స్ఫర్డ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ పాలియేటివ్ మెడిసిన్లో రాస్తారు. దేర్ ఆర్ సమ్ థింగ్స్ బియాండ్ సైన్స్. అన్నీ ఇప్పుడు ఓకే రెస్పిరేషన్ తగ్గుతోంది, బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది, మూత్రం ఎక్కువ వెళ్ళటలేదు, అవన్నీ సైన్స్ బాడీ అర్థం చేసుకుంటాం. కానీ కొన్ని సైన్స్ అందని నిజాలు, వాళ్ళు ఎంతోమంది చనిపోయే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అబ్జర్వ్ చేసి చెప్పింది కొన్ని ఉంటాయి. వాళ్ళు చనిపోయిన వాళ్ళని చూస్తారంటారు కదా, ఆర్ యమదూతని ఎవరినో చూసాము, చాలామంది చెప్తారు అవి. నేను నా ప్రాక్టీస్లో కూడా పేషెంట్లు ఎంతోమంది వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వచ్చి అంటారు, వాళ్ళు రూమ్లో వాట్ ఈస్ క్యారీ డూయింగ్ దేర్, లేకపోతే జానీ ఈజ్ కాలింగ్ మీ ఇలా అంటారు. వాళ్ళు అంటారు జానీ చనిపోయి 20 ఏళ్ళు అయింది, క్యారీ అనే ఆమె అసలు ఎప్పుడో చిన్నప్పుడు ఈయన చిన్నతనం. సో దే సే దేర్ ఈజ్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్. ఆ చనిపోయిన వాళ్ళని చూస్తారనేది నిజం. అవునా? ఎట్లా చూస్తారు వాళ్ళు? నేను వాళ్ళ కళ్ళ ముందు విజన్ ఉంటుంది, వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు కూడా వాళ్ళని. ఇంకొకటి దే ఆర్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ ఇట్. ఒకటేమో ఇలా 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 అంటూ ఉంటారు వాళ్ళు, కొంతమంది ఇలా అంటారు, కొంతమంది ఇలా ఇలా అంటారు. అది చాలా సామాన్యంగా చూస్తాం. ఒకటేమో కాటన్ పికింగ్ అంటారు, బట్ యాక్చువల్లీ దే కాల్ ఇట్, టెక్స్ట్ బుక్స్ కాల్ ఇట్ ఏంజల్ గ్రాస్ప్. చనిపోయిన వాళ్ళు ఎవరో ఏంజల్సో ఎవరో వాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళకి వీళ్ళు ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు, నేను వెళ్ళనా వద్దా, నాకు ఇంకా ఉండాలని ఉంది. అలా ఆ సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యి ఆసరా ఇచ్చి వాళ్ళని ఇలా పిలుస్తున్నారు, వాళ్ళు అలా చెయ్యి అందుకుంటున్నారు అని. అది చాలా చూస్తాం. అవునా? యు బిలీవ్ దట్ దే సీ ఎస్ డిపార్టెడ్ సోల్స్. సో జస్ట్ టు కవర్ ద బేసిస్, పాలియేటివ్ కేర్ అంటే అనుకున్నాం కదా, ఇలా ఇంకా క్యూర్ లేదు, ఇవి డిజీజ్ ఎండ్ స్టేజ్కి వచ్చేసింది, ముదిరిపోయింది చాలా, ఏం చేసేది లేదు అంటే మనం అందులోంచి గ్రహించవలసింది షిఫ్టింగ్ గేర్స్ అంటారు. అది అంత సాడ్ న్యూస్ కాదు ఇన్ ఏ వే. అట్లీస్ట్ ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చినో, సడన్గా పెద్ద స్ట్రోక్ వచ్చినో, సడన్గా పెద్ద యాక్సిడెంట్లో చనిపోతే అది చాలా కష్టం. ఎందుకంటే తయారుగా లేరు, వాళ్ళు తయారుగా లేరు, ఎంతో అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంటుంది, సర్వైవర్స్కి చాలా హార్డ్. ఇప్పుడు మన ఇంట్లోనే వెదర్ ఇట్ ఈస్ అవర్ స్పౌస్ అవర్ చిల్డ్రన్, ఇఫ్ యూ టెల్ దెమ్ నా చెక్ బుక్ ఇక్కడ ఉంది, నేను ఈ బిల్లు కట్టాలి, వాళ్ళకి తెలియదు. మనం అనుకుంటాం మనం ఎప్పటికీ ఉంటాము, మనం చేసుకుంటాం. సో వీ ఫీల్ సడన్ ఇల్నెస్ ఈజ్ మచ్ హార్డర్. ముందే అడ్వాన్స్ నోటీస్ ఉంటే దట్ ఇలా కొంచెం ఈ స్థితికి వచ్చేస్తుంది, జాగ్రత్త పడు, చేసే పనులు చేసేయి, ఎప్పటికీ ఉండవు అంటే దానికి వినియోగించుకోవాలి ఆ మీరు ఉన్న టైంని. అలానే సో పాలియేటివ్ కేర్ మెడిసిన్ అది ఏడాది అవ్వచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు అలా. అండ్ పాలియేటివ్ కేర్ ఇది స్పెక్ట్రమ్ అంటే ఇక్కడ మొదలైతే ఇది ఫినిష్ లైన్ జీవితానికి, ఇక్కడ మనం పోతాము అంటే ఆ లాస్ట్ 6 monthsలో ఇచ్చే కేర్ హాస్పిస్ కేర్. సో అది చాలా క్లియర్గా ఉండాలి. రెండు ఒకటే అనుకుంటాం కాదు, ఒక విధంగా దేర్ ఈజ్ సంథింగ్ కామన్. బట్ పాలియేటివ్ కేర్ ఇలా జరిగి 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 చివరికి వచ్చేప్పటికి ఇక్కడ హాస్పిస్ వచ్చేస్తుంది. మామూలు డాక్టర్లు చేసేదానికి హాస్పిస్ కేర్ డాక్టరు వాళ్ళు హాస్పిస్ ప్రోగ్రాము, పాలియేటివ్ కేర్ ప్రోగ్రాము ఏంటి తేడా అంటే, ఇది కూడా నేను ఇక్కడ కాదు అమెరికాలో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా ట్రీట్మెంట్ అని. ఇండివిజువల్గా క్లినిక్లోనో హాస్పిటల్లోనో ఒక డాక్టరు ఒకళ్ళు అలా చూస్తారు, కానీ హోలిస్టిక్ మెడిసిన్ అంటారు. హోలిస్టిక్ మెడిసిన్ అంటే మెడికల్ ఇష్యూస్, ఇమోషనల్ ఇష్యూస్, స్పిరిచువల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ అన్నీ, దాట్ ఈజ్ కాల్డ్ హోలిస్టిక్ మెడిసిన్. పాలియేటివ్ కేర్ కానీ హాస్పిస్ కానీ దే ట్రీట్ టోటల్ పెయిన్. పెయిన్ ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్, పెయిన్ క్యాన్ బి ఇమోషనల్, పెయిన్ క్యాన్ బి స్పిరిచువల్, పెయిన్ క్యాన్ బి సోషల్. నా వాళ్ళు ఎవరు లేరు, ఆర్ ఐ డెంట్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్, ఆర్ ఏదో అలా అని. సో ఈ టీంలో ఎవరెవరు ఉంటారంటే డాక్టర్ ఉండాలి ఫర్ షూర్, ప్రిఫరబుల్లీ ఎ సర్టిఫైడ్ డాక్టర్. ఎందుకంటే సర్టిఫికేషన్, టేకింగ్ దట్ స్పెషల్ ఎడ్యుకేషన్ డస్ యాడ్ టు అవర్ కాన్ఫిడెన్స్ అండ్ స్కిల్ సెట్.
డాక్టరు, నర్సు, సోషల్ వర్కరు, ఫార్మసిస్టు, ఈవెన్ థెరపిస్ట్. ఫిజికల్ థెరపీ అప్పుడప్పుడు బాడీ కొంకర్లు పోతుంటే ఇలా చేస్తుంటే కొంచెమైనా స్ట్రెచ్ చేయాలి, అలా చేస్తే అట్లీస్ట్ వాళ్ళ తిండి వాళ్ళు తినగలిగి వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే వాళ్ళ కేర్ వాళ్ళు చేసుకుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫిజికల్ థెరపీ అవసరమా ఈ దశలో అని. అవసరం, ఎందుకంటే ఇట్ ఇంప్రూవ్స్ దేర్ ఇండిపెండెన్స్. సో థెరపిస్ట్, ఈవెన్ సైకాలజిస్ట్ టు హెల్ప్ ద ఫ్యామిలీ అండ్ డైటీషియన్. వాళ్ళకి ఆ టైంలో సాలిడ్ ఫుడ్ తినలేము, సడన్గా టేస్ట్ బడ్స్ పాడైపోతాయి. ఈ స్టేజ్ వచ్చేటప్పటికి ద బాడీ స్టార్ట్స్ షట్టింగ్ డౌన్. కిడ్నీస్ షట్ డౌన్ అయితే మూత్రం సరిగ్గా పాస్ అవ్వదు. మనం తిన్నదంతా కడుపులోంచి వెళ్ళి బాడీలోకి వెళ్ళి కిడ్నీస్ కదా ఫైనలీ వాటిని ఫ్లష్ చేసి ఎక్స్క్రీట్ చేసేది. అవి పనిచేయకపోతే ఆ తిన్నవన్నీ అలా బాడీలో ఉండిపోతాయి. దాట్ బికమ్స్ టాక్సిన్. సో whether it is why we need different specialists and even a nutrition ante they will adjust their food intake. Kidneys panchayipothe you should not give too much of proteins. Kadpu sariga panchayipothe don't give something which irritates the stomach. Lungs sariga panchayipothe don't give something which makes the secretions come more often alani. And also we used డిపెండింగ్ అపాన్ దేర్ నీడ్, స్పెషలిస్ట్ నీడ్. సెన్సరీ సిస్టమ్ మనకి 5 సెన్సెస్ ఉంటాయి కదా. చివరి స్టేజెస్ వచ్చేసేటప్పటికి కళ్ళు సరిగ్గా కనిపించవు, కొన్ని పొరలు కనిపించినట్టు లేకపోతే నీరు కారడము, వాసన సరిగ్గా తెలియదు, టేస్ట్ సరిగ్గా తెలియదు. మనము యూజువల్లీ మనం షేక్ హ్యాండ్ ఇస్తే ఇలా అంటే మనకి తెలుస్తుంది ఎవరో నన్ను ముట్టుకున్నారు అని. వాళ్ళని ఇంత పట్టి చేసినా కానీ వాళ్ళకి సరిగ్గా ఇది ఉండదు. The last sense to go is hearing. So దానికి చెప్తారు లాస్ట్ సెన్స్ టు గో అవే, టు ఫేడ్ అవే. అన్ని సెన్సెస్ తొందరగా పోతాయి, బట్ వినికిడి మాత్రము చాలా చివరి వరకు ఉంటుంది. అందుకనే చెవి దగ్గర మ్యూజిక్ చెప్పేది ఏదైనా ఉంటే చెవి దగ్గర వెళ్ళి వాళ్ళు గ్రహించి వాళ్ళు సరిగ్గా జవాబు ఇవ్వకపోయినా వాళ్ళు వింటున్నారు. అందుకని వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నారో కొంచెము గమనించాలి. అలా అని గార్డెడ్గా ఉండాలి. అలా భక్త తుకారాం అనుకుంటాను. అందులో దువ్వుకున్న నీలి ముంగురులే దూది పింజలై పోవునులే, నీ నడుము కుంగగా ఒడలు ఏదో అంటే చెప్తాడనమాట. ఆ పాట పాపులర్గా ఉంది, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. మంచిగా డిస్క్రైబ్ చేస్తారు బాడీ చేంజెస్, బాడీ డీకేని డిస్క్రైబ్ చేస్తాడనమాట. యు ఆర్ లుకింగ్ సో చార్మింగ్ నౌ, ట్రైంగ్ టు అల్యూర్ మీ, బట్ దిస్ సేమ్ బాడీ వుడ్ బికమ్ లైక్ దిస్ అని చెప్పి, ఇంత అందగత్తెవు నీ ఒళ్ళో పాపను కాలేకపోయానే అని బాధపడుతున్నానమ్మా అనేస్తాడు చివరికి. అనేసరికి షీ ఫీల్స్ ఫర్ ఇట్. ఎందుకో తనకు ఆ క్షణంలో రియలైజేషన్ వచ్చి షీ బికమ్స్ ఏ ఫాలోవర్ ఆఫ్ దిస్ భక్త తుకారాం. అట్లా నిజంగా జరుగుతుందంటావా? ఇంతమందిని మనం కళ్ళ ముందర వెళ్ళిపోవడం, శ్మశానానికి పోవడం చూస్తూనే ఉన్నాం. కానీ లోకంలో ఈర్ష్య, ద్వేషాలు ఎప్పుడు పోతామో తెలియని సిచ్యువేషన్లో ఉంటూ కూడా 65 ఏళ్ళు దాటేసినా కూడా ఇంకా వాళ్ళ మీద అసూయ పడడం కానీ, ద్వేషించడం కానీ, నాకు కావాలి అనే స్వార్థం పెట్టుకోవడం కానీ నేను చూస్తూనే ఉన్నాను. మరి ఇది సృష్టిలో రహస్యమా, లేకుంటే ఈజ్ ఇట్ పాసిబుల్ అట్లా వైరాగ్యం రావడానికి? 100కో 1,00,00,000 ఒకళ్ళకి వస్తుంది అనుకుంటా అట్లా వైరాగ్యం. నీకేమైనా అలాగా చూస్తూ లైఫ్ ఇంతే అనిపించే సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? కొంచెం ఒకలాంటి డిటాచ్మెంట్ సహజం. చూస్తూనే ఉంటే లైక్ ఎస్పెషలీ కొత్తలో చాలా షాకింగ్ అనిపించేది. ఇవి చూసి అరే నిన్నటి వరకు చూశాను ఇలా నాకు తెలియలేదే అని చూసి ప్లస్ మనకి కూడా కొంచెం వయసుతో మెచ్యూరిటీ వస్తుంది. లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి పుట్టుటయు నిజము గిట్టుటయు నిజము
కొంచెం మనకి వయసు వస్తుంటే ఇంకో విధంగా జీర్ణించుకుంటాము ఆ మెసేజ్ని. చిన్నప్పుడు జస్ట్ వినికిడి ఏదో వింటాం కానీ అది ట్రై చేయము అండ్ అంత మెచ్యూరిటీ ఉండదు ఇమోషనల్. నాకు డిటాచ్మెంట్ రాదు కాదు కానీ అప్పుడప్పుడు కొంచెము నవ్వు వస్తుంది, బాధేస్తుంది. కొంతమంది స్పెషలీ ధన వ్యామోహం చాలా చూస్తాం. అది చూసి ఒకే లుక్స్ సరిగ్గా ఉండాలి, నాకు ఇది కావాలి, నేను మంచి డ్రెస్లో, దాట్ ఈజ్ ఓకే కైండ్ ఆఫ్ హూ డజంట్ వాంట్ టు బీ బ్యూటిఫుల్. బట్ ఏది ఏమైనా కానీ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ విత్ ఎ ఫైనాన్షియల్ లెన్స్, దాట్ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్. బట్ ఆల్సో వీ లెర్న్ నాట్ టు టేక్ ఇట్ పర్సనలీ. ఎవరి తత్వం వాళ్ళది. బేసికలీ దాట్ ఈజ్ వాట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు కదా సర్వైవల్కి. ఆ సెరెనిటీ ప్రేయర్ ఉంది చూడండి. గాడ్ గ్రాంట్ మీ ద విజ్డమ్ టు టు యాక్సెప్ట్ థింగ్స్ విచ్ ఐ కెనాట్ చేంజ్, టు చేంజ్ ద థింగ్స్ విచ్ ఐ క్యాన్, అండ్ గివ్ మీ ద విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. మనం అన్నీ కంట్రోల్ చేయలేం కానీ వాట్ ఎవర్ ఈజ్ విదిన్ అవర్ స్ఫియర్ ఆఫ్ కంట్రోల్, దానికి ఐ ఫీల్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ moral discipline. It is doable, but every now and then again we become human and we err, but at least all we do is seek the wisdom and be humble to know. And నాకు అనిపిస్తుంది ఆ విధంగా సత్సంగం is very important. And also Shobha, I consider your friendship as satsang. I know we have been friends for a very long time, and throughout the years I have been kind of growing with you, and to me that is very very, that's a rich blessing to be surrounded by good people. మనం రోజు మాట్లాడుకోకపోయినా in the background that influence is always there. So thank you for ఫస్ట్ టైం 89లో యు మెట్ మీ ఇన్ మెరీల్యాండ్, DC. DC వాషింగ్టన్ డీసీలో. నువ్వు నీ ఇద్దరు బ్రదర్స్ వచ్చారు నీకు కూడా. యు సాంగ్ వన్ సాంగ్ అన్నమాచార్య కీర్తన, ముద్దుగారే యశోద పాడావు. గుడ్ మెమరీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నాకు బాగా గుర్తుండిపోయిన విషయం ఏంటంటే మీ తమ్ముడు విద్యాసాగర్ వెంకటేశ్వర గీతమాలిక పాటలు విని మీరు చాలా సన్నగా పెద్ద పెద్ద కళ్ళు పెద్ద జడ ఉంటుంది అని అనుకున్నాను అని చెప్పారు. చెప్తే ఆర్ యూ డిసప్పాయింటెడ్ అంటే నాట్ మచ్ అంటున్నాడు. మేబీ టు సూద్ మీ. నాకు గుర్తుంది యూ కేమ్ దెన్. అప్పటికీ ఇప్పటికీ నీలో మెంటల్ మెచ్యూరిటీ ఉంది కానీ ఫిజికల్గా నాకు సేమ్ సారా కనపడుతుంది. You have nice eyes, you have kind eyes. No, same అనిపిస్తుంది నాకు ఎక్కువ. There is no much of change physically, but mentally I see lot of maturity in you. అప్పటికి ఇప్పటికీ కూడా మధ్యలో కూడా అప్పుడప్పుడు మీట్ అవుతూనే ఉన్నాం కదా. whenever you come to India, it's my fortune to be a friend of you. తర్వాత to share wisdom like this. It's a, I feel మీరు ఒక విధంగా సర్వీస్ చేస్తారు, మీరు నందకుమార్ గారు. మేము చేసే సర్వీస్ ఇంకొక కైండ్, బట్ టుగెదర్ we just do different kinds of service, and అంటారు కదా the world needs all kinds of people. So we are just instruments. I think this is where the maturity comes to think. I recently met మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని కలిశాను. ఆయన వైఫ్ ఇప్పుడు దే ఆర్ ఇన్ దేర్ mid-70s. వాళ్ళు కూడా ఇలాగే ఫిలాంథ్రఫిక్. అండ్ ద వైఫ్ ఎక్స్ప్లెయిన్డ్ సో నైస్లీ. ఆమె అంటూ ఉండాలి, ఒక స్టేజ్ వరకు మాకు పెద్ద ఇల్లు కావాలి, మాకు పెద్ద కార్ కావాలి, అంటే కుషనింగ్ అవర్ ఓన్ లైఫ్. అలా ఆ స్టేజ్ నుంచి దాటి ఒక స్టేజ్కి వచ్చాము, పిల్లలు పెరిగారు, వీఆర్ వెరీ కంటెంట్ విత్ వాట్ వీ హ్యావ్. మాకు ఇంకో వేరే కార్ అక్కర్లేదు, వేరే ఇల్లు అక్కర్లేదు, వీఆర్ ఓకే అని. ఇప్పుడు వాళ్ళు ఆమె అంటూ ఉండాలి, ఆ స్టేజ్ దాటి దే స్టార్టెడ్ ఇయర్ టు హియర్ అని. చిన్న పిల్లలకి ద వన్స్ హు ఆర్ బార్న్ హియరింగ్ ఇంపేర్డ్ అలాంటి వాళ్ళకి దే ఆర్ ఆఫరింగ్ ఫ్రీ. వాళ్ళ ఆయన పేరెంట్స్ పేరు మీద సేవ చేస్తున్నారు. ఆ స్కూల్కి వెళ్ళా నేను. సో ఇప్పుడు వాళ్ళ వైఫ్ అంటూ ఉండాలి,
మాకు ఇంకొంచెం ఫైనాన్సెస్ కావాలి, ఇంకొక పరపతి కావాలి, దాన్ని దాటేసి మేము కంటెంట్ అన్నది దాటేసి మాకు టూ మచ్ ఉంది, ఇప్పుడు దీన్ని ఎలా సద్వినియోగం చేయాలి అని చూస్తున్నాము. అండ్ దే ఆర్ వాకింగ్ ద టాక్. అండ్ ఇప్పుడు ఎలా అంటే వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇంటినే హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళ స్కూల్గా చేసేసి వాళ్ళే ఓ చిన్న అపార్ట్మెంట్లోకి మూవ్ అవ్వడానికి. స్పీక్ అబౌట్ సత్సంగ్, అలా చూస్తే ఎంత ఇన్స్పిరేషన్ వస్తుందో. దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్ అబౌట్, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు డివినిటీ. కానీ నా పాట సంకీర్తన ఔషధం అన్న ఒక టైటిల్తో నువ్వు అయోవాలో డాక్టర్గా ఉన్నప్పుడు, ప్లీజ్ కాల్ మీ నువ్వు, ఓకే, తర్వాత అక్కడ అయోవాలో నువ్వు డాక్టర్గా పనిచేస్తున్నావు, వార్ వెటరన్స్ హాస్పిటల్లో. నువ్వు ఇంట్రడక్షన్ చెప్పావు, నేను పాడాను. అప్పుడు నాకు చాలా ఎంతూజియాజం ఉండింది. సంహవ్ ఆయన వీల్ చైర్లో వచ్చి నిలబడ్డాడు. దట్స్ ట్రూ. దూరంగా ఉన్నాయి చేతులు. తందనానాహి పాడాను, ఫాస్ట్గా రిపీట్ చేస్తే అందరు క్లాప్స్ కొడుతూ వింటున్నారు. ఆయన దగ్గరగా తెచ్చి ఆఖరికి హీ టచ్డ్ దిస్ వే అండ్ యూ బ్యూటిఫుల్లీ వీడియోగ్రాఫ్డ్ దట్. అండ్ మరపురాని ఎక్స్పీరియన్స్. నువ్వు ఇందాక నేను ఒక ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను, నువ్వు ఒక ఫీల్డ్లో వర్క్ చేస్తున్నావు, అది అపారెంట్లీ, బట్ బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ దిస్ వే. మీ హాస్పిటల్కి వచ్చి నేను పాట హ్యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పేషెంట్స్ దట్ వే అని నాకు అనిపించింది. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. మైండ్లో నాకు ఎప్పుడైతే వర్రీ వస్తుందో, ఎప్పుడైతే నెగిటివ్ ప్యాషన్స్ వర్క్ చేస్తాయో, ఇట్ షోస్ ఆన్ బాడీ ఆల్సో అనే నమ్మకం ఉన్నదాన్ని. మేబీ దేర్ ఈజ్ ఎ మైండ్ బాడీ కనెక్షన్. సైకోసోమాటిక్ అంటారు కదా. సో ఆ రకంగా నేను ట్రై చేశాను మ్యూజిక్ టు ఇంప్లిమెంట్ ఆన్ పేషెంట్స్. థ్యాంక్స్, ఐ గ్రేట్ఫుల్లీ రిమెంబర్ దట్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఇంకా గుర్తు అంటే ఫస్ట్ that was we observe something called AAPI, Asian American Pacific Islanders Day అని. అలా చేసినప్పుడు ఐ జస్ట్ ప్రపోజ్డ్, ఎప్పుడు ఏదో చిన్న కల్చరల్ ప్రోగ్రాము హాస్పిటల్లో ఎవరినో తెచ్చి ఏదో అర్ధగంట చేస్తారు. సో ఐ సెడ్ హౌ అబౌట్ ఇంట్రడ్యూసింగ్ సమ్ ఇంటర్నేషనల్ కల్చర్ అంటే, ఫార్చునేట్లీ అప్పటి డైరెక్టర్ మిస్టర్ కూపర్, హీ వాజ్ వెరీ ఓపెన్ అండ్ దే సెడ్, వాళ్ళకి తెలియదు వాట్ ఇట్ ఈస్, బట్ దే జస్ట్ ట్రస్టెడ్ అండ్ సెడ్ ఓకే ఏంటో చేద్దామని. నాకు ఇంకా గుర్తు, అర్ధరాత్రి మా ఆయన మిమ్మల్ని షికాగో నుంచి మీ గ్రూప్ని తెస్తే రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో మీరు ఇలా వస్తుంటే త్రూ ద ఫైర్ గంధర్వులు ఇలా ఇంట్లోకి వస్తున్నట్టు అనిపించింది. ఇట్ వాస్ సో సేక్రెడ్. అండ్ అది కూడా గుర్తు, యా మీరు పాడుతుంటే మిస్టర్ విల్కిన్సన్, ఐ స్టిల్ రిమెంబర్, ఇలా కూర్చుని వీ వేర్ సో సర్ప్రైజ్డ్. అసలు అతనికి కంట్రాక్చర్స్, హీ నెవర్ మూవ్డ్ హిస్ ఆర్మ్స్ బట్ హీ మేడ్ సో మచ్ ఎఫర్ట్. ఐ థింక్ హీ వాజ్ సో మూవ్డ్ బై ద హోల్ ఎక్స్పీరియన్స్. డాక్టర్ కాదు, మిస్టర్ కూపర్, ఆయన ఒక లెటర్ రాసింది, నువ్వు నాకు మెయిల్ చేసావు. ఆ లెటర్ వచ్చిన సంగతి కూడా నాకు తెలీదు. నీళ్ళల్లో పడి కొంచెం లెటర్స్ ఇవి కూడా అయ్యాయన్నమాట, వర్షం వచ్చి బయట. మళ్ళీ నేను తీసుకుని రమణ తెచ్చిచ్చాడు, మరి నేనే చూశాను. చూసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ, more happy than Padmashri. So nice. So I will convey this to him. I am still in touch with him. చెప్తాను, he will be happy. ప్రాక్టికల్ ఎవిడెన్స్ చూసాము అన్నట్టు రాశారు. సో హ్యాపీ అబౌట్ ఇట్. ఇంకొకటి శోభ, గోయింగ్ బ్యాక్ టు ద బేసిక్స్ ఆఫ్ హాస్పిస్ కేరు, ఒక కొన్ని మిస్కన్సెప్షన్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఈ హాస్పిస్ గురించి. ఒకటి ఏంటంటే, హాస్పిస్ ఇచ్చేస్తున్నారు, హాస్పిస్ ట్రీట్మెంట్ అంటే మనిషి చనిపోతున్నాడు కాదు. హాస్పిస్ ఇచ్చాక
హాస్పిస్ ఎప్పుడు మొదలు పెడతామంటే ఇలాంటి పరిస్థితిలో ఉన్న చాలామంది దాదాపు 6 నెలలు బతుకుతారు అని. సో వాళ్ళు వెంటనే చనిపోతున్నారు అని కాదు, 6 నెలలు, ఒకవేళ 6 నెలల్లో వాళ్ళు ఇంకా బతికి ఉంటే రీసర్టిఫై, ఇంకో 6 నెలలు ప్రొలాంగ్ చేస్తారు హాస్పిస్ ప్రోగ్రామ్. అది దాని తర్వాత కూడా ఎందుకంటే హాస్పిస్ డాక్టర్స్గా మేము చేసేది అవర్ బెస్ట్ గెస్. మోస్ట్ పేషెంట్స్ ఇలా ఉన్న మెజారిటీ మంది చెప్పగలము, ఇప్పుడు మీకు అనుభవంతో మనిషిని చూసి చెప్పగలము, ఇంకో కొన్ని గంటల్లో వీళ్ళు పోయేలా ఉన్నారు, వీళ్ళు ఇంకో 2 రోజుల్లో పోతారు, ఇంకో నెల కంటే బతకరు, అలా కొంచెం చెప్తాము. బట్ వీ డోంట్ ప్లే గాడ్, వీ ఆల్వేస్ సే miracles could still happen. So that way we are leaving a small window open, we are not closing the door all the way. So ఒకటి ఏంటంటే హాస్పిస్ ఎందుకు ఇస్తాము అంటే ఎంత టైం ఉందో ఆ టైంని ఫెసిలిటేట్ ఏ గుడ్ క్లోజర్, హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. చూడాల్సిన వాళ్ళని చూడు, చెప్పాల్సింది చెప్పు, తినాల్సింది తిను, చూడాల్సిన ప్రదేశాలు తిను, ఏమైనా ఇంపార్టెంట్ పేపర్ వర్క్ ఉంటే చేసి లూజ్ అండ్స్ ఏమీ వదలకుండా. సో అది హాస్పిస్ అంటే. వాళ్ళు 6 నెలలు బతకచ్చు, ఏడాది బతకచ్చు. సో ఇట్స్ నాట్ ఎ డెత్ సెంటెన్స్ జస్ట్ బికాస్ సంబడీ ఈజ్ గివింగ్ హాస్పిస్. ఇంకొక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే హాస్పిస్లో ఉంటే గనక హాస్పిటల్లో వెయ్యాలి అని కాదు. హాస్పిస్ అవుట్ పేషెంట్ క్లినిక్లో చేయొచ్చు, హాస్పిటల్లో చేయొచ్చు, నర్సింగ్ హోమ్లో చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు. హాస్పిస్ టీమ్ ఇంటికి వస్తారు. సో ఆ సెట్టింగ్, క్లినికల్ సెట్టింగ్ ఉట్టి హాస్పిటలే కాదు, ఎక్కడైనా చేయొచ్చు దాన్ని. హాస్పిస్లో ఎన్రోల్ చేస్తే కేర్ ఈజ్ అవైలబుల్ 24 hours a day, 7 days a week కంటిన్యూస్గా. అదే మనం అవుట్ పేషెంట్ క్లినిక్కి వెళ్తే ఈ డాక్టరు ప్రతి గురువారం వస్తాడు, అప్పుడు రండి అంటారు, లేకపోతే 5 రోజులు హాస్పిటల్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళమంటారు. బట్ ఇఫ్ సంబడీ ఈజ్ ఇన్ ద హాస్పిస్ ప్రోగ్రామ్, ద కేర్ ఈజ్ అవైలబుల్ 24 hours a day, 7 days a week కంటిన్యూస్లీ. ఇంకొకటి హాస్పిస్లో ఉంటే మార్ఫిన్ ఇస్తారు, మనిషి బేవోష్ అయిపోతాడు, ఇంకా మళ్ళీ స్పృహలోకి రాడు అని కాదు. అది లేకపోతే హాస్పిస్ ఇస్తున్నారు అంటే వీళ్ళకి క్యాన్సర్ ఉందేమో అని. 90% హాస్పిస్ ఇచ్చేది క్యాన్సర్ డయాగ్నోసిస్. బట్ హాస్పిస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఫర్ ఆల్జైమర్స్ డిజీజ్, లంగ్ డిజీజ్, కిడ్నీ డిజీజ్, హార్ట్ డిజీజ్ ఇలా. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఈజ్ సిమ్టమ్ మేనేజ్మెంట్. నేను పదే చెప్తున్నాను, ఇట్ ఈస్ అన్నీ క్యూర్ చేయలేము. ఇప్పుడు లంగ్లో ఏదో చిన్న క్యాన్సర్ ఉంది అంటే అది తీసేయచ్చు, అది క్యూర్. బట్ సమ్టైమ్స్ క్యాన్సర్ ఆల్ ఓవర్ ద బాడీ ఉంటే తీయలేం కదా ప్రతి. సో వీ కెనాట్ క్యూర్, బట్ వీ క్యాన్ మేనేజ్ ద సిమ్టమ్స్. బేసికలీ that is what is common between palliative care and hospice. You manage the symptoms to keep them comfortable. మార్ఫిన్ ఇస్తారు, నిద్రపోతారు అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ రైట్. అండ్ పెయిన్ ఉంటే సమ్టైమ్స్ మార్ఫిన్ ఈజ్ నెసెసరీ. బాడీ ఫైర్ మీద ఉందనుకోండి, అంత ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి ఉంటే నువ్వు మార్ఫిన్ ఇచ్చినా మనిషి నిద్రపోడు, అవన్నీ పీల్చేస్తాయి. ఫస్ట్ ఎక్కడెక్కడైతే నొప్పులు ఉన్నాయో అవన్నీ మార్ఫిన్ని పీల్చి అప్పుడు మనిషి ప్రశాంతంగా ఉంటాడు, నిద్రపోడు వెంటనే, ఇంకా హాయిగా ఉంటాడు. ఎందుకంటే అమ్మయ్య ఇప్పుడు నేను నొప్పి లేదు, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకు కొంచెము ఈ పులిహోర చేసి పెట్టండి అలా అడుగుతారు వాళ్ళకి కావాల్సినవి. సో అది ఆ మిస్అండర్స్టాండింగ్ పోవాలి. మార్ఫిన్ ఇస్తే చెడ్డ ఇది, మార్ఫిన్ ఇస్తే నిద్రపోతారు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ నెసెసరీ. సో ఇవన్నీ కొంచెం ప్రయత్నం చేస్తున్నాను నెమ్మదిగా మాట్లాడి, ఇక్కడే కాదు అక్కడ కూడా, అమెరికాలో కూడా. బట్ వీ హ్యావ్ మేడ్ లాట్స్ ఆఫ్ ప్రోగ్రెస్ ఓవర్ దేర్. ఇక్కడ అంత లేదు. మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్లోకి ఇంకా రాలేదు, ఎవరో కొంతమంది పాకెట్స్లో చేస్తున్నారు కానీ. సో ఇవి కొన్ని ఇదన్నమాట. వాళ్ళు చనిపోతున్నారా, వాళ్ళకి మార్ఫిన్ ఇచ్చేస్తారా అంటే వాళ్ళని హాస్పిటల్లో పెట్టాలా కాదు, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ట్రైన్డ్ వాళ్ళు అవైలబుల్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హాస్పిస్ కేర్ ఉంటే చాలా ఎక్స్పెన్స్ అవుతుందా అని.
కాదు. ఇప్పుడు మన దగ్గర పాలియం స్పర్శ్, ఈ ఎన్జిఓ, ఎన్నో ఆర్గనైజేషన్స్ వచ్చి చాలా వాలంటరీ వర్క్ జరుగుతోంది ఇండియాలో. ఈ గత 3 వారాల్లో చూస్తూ ఉన్నాను. అది that's very encouraging how people are coming forward, volunteering and donating stuff to make end of life care little bit more tolerable. ఈ మిత్స్ అన్ని తీసేయడానికి. ఒకవేళ ఎవరైనా హాస్పిస్లో ఎన్రోల్ అయ్యారనుకోండి, 2 నెలలు ఉన్నాక ఏవో కారణాలు ఉంటాయి, మేము ఎవరు క్వశ్చన్స్ అడగరు వాళ్ళని. సైన్ చేసే ముందే చెప్తారు, నువ్వు ఇప్పుడైతే సైన్ చేయి, కానీ నీకు వద్దనుకుంటే మేమేం ప్రశ్నలు అడగము, నువ్వు విత్డ్రా చేసేసుకోవచ్చు అని. సో ఒకవేళ చేసి అయినా వాళ్ళకి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, నచ్చకపోతే కనుక వాళ్ళు సైన్ ఆఫ్ చేసి మాకు ఇంకా మీరు వద్దు అనొచ్చు, ఏం క్వశ్చన్లు అడగరు. మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకుని మళ్ళీ ఇప్పుడు మేము మళ్ళీ ఎన్రోల్ అవుతామంటే ద డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. నాకు ఒక చెల్లెలు ఉండింది బై నేమ్ గీత. దానికి లంగ్ క్యాన్సర్ వచ్చింది. వచ్చి షీ వాజ్ ఫిలసాఫికల్ పర్సన్. తనకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు గీతాచార్య అని పేరు పెట్టారు దానికి. షీ యూస్ టు టీచ్ భగవద్గీత టు దెమ్, కామెంటరీస్. అది ఇంత ఆక్సిజన్ బాక్స్ ముక్కులో పెట్టుకొని డ్రైవ్ చేసుకొని కారు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళింది. నాకు చాలా కష్టంగా ఉంది, లోపల మనసులో బాధగా ఉంది. బయటికి నేనేం చూపించలేదు, జోక్స్ వేస్తూ మాట్లాడుతూ వెళ్ళాను. దాంతో వెళ్ళైపోయాక వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. అక్కడికి వెళ్ళినందుకు అది అయిపోగానే మీరు ఎప్పుడు వచ్చారో ఏంటో ఎంతో మాట్లాడుతున్నారు. నేను మర్చిపోయి వాళ్ళకి జవాబులు చెప్తున్నాను. అది వచ్చి, శోభ ఆక్సిజన్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదామా అని. నాకు ఉండే పిండేసినట్టు అయిపోయింది. మళ్ళీ వెనక్కి ఓకే అండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. అంత ధైర్యంగా ఆక్సిజన్ ముక్కులో పెట్టుకొని కూడా బిహేవ్ చేస్తోంది అది. అటువంటిది హాస్పైస్ వాళ్ళు వచ్చారు వాళ్ళ ఇంటికి ఒకసారి తన కోసం. ఓకే, బిగదీసేసుకొని పోయింది. నేనేం చేశాను, నాకు అట్లనే అవుతుంది లోపల, కానీ ఐ డోంట్ షో. నేనేం చేశాను, వాళ్ళు ప్రశ్న వేశారు, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు హర్ హూ హ్యాస్ టు బీ ఇన్ఫార్మ్డ్ అని నాకు చెప్పారు. నన్ను అడిగితే నాకేమన్నా అయితే ఎవరికి చెప్తావు, తనకే చెప్పాలి, మరి అట్లా షీ హ్యాస్ టు లివ్ లాంగ్ అని జోక్స్ వేస్తూ ప్రొలాంగ్ చేశాను. కానీ షీ రెఫ్యూజ్డ్ హాస్పిస్. అదే హాస్పిస్ కాన్సెప్ట్. అది వై వీ నీడ్ ఎక్స్పర్ట్స్ అంటే, అండ్ వీ నీడ్ టైం. అది నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు నీ పల్స్ రేటు 40 ఉంది, కనీసం 60-70 ఉండాలి అంటే అది తట్టుకోగలం మనం. ఓకే, నా పల్స్ రేట్ తక్కువ ఉంది అని. ఆర్ నీ టెంపరేచర్ 102 ఉంది, చూసే ఎక్కువ ఉంది అంటే అది తట్టుకోగలం. కానీ నువ్వు ఇంకా చనిపోతున్నావు అంటే అది డెత్ సెంటెన్స్ లాగా కదా. సో సమ్ పీపుల్ యాక్సెప్ట్ ఇట్ ఫాస్ట్, సమ్ పీపుల్ ఎస్పెషలీ వాళ్ళు జీవించడానికి ఎన్నో కారణాలు ఉంటే కనుక, ఇంకా వాళ్ళకి తీరని కోరికలు ఉండి అలా ఉంటే అది చాలా కష్టం తట్టుకోవడం. సో ఇట్ ఈస్, ఐ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ నాట్ ఈజీ. వాళ్ళ ఇంట్లోనే నేను ఒక రూమ్లో పడుకుని ఉన్నాను. సంథింగ్ టోల్డ్ మీ దట్ గీత ఈజ్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రూమ్ అని. లేచి వచ్చి చూస్తే అది నిజంగానే కూర్చొని ఉంది. అర్ధరాత్రి లేచి, ఎందుకు గీత ఎక్కడ కూర్చున్నావు పడుకోకుండా అంటే, ఒక భయం ఉంది శోభ అన్నది. అంటే ఎట్లా దాన్ని, ఏం కాదు, నేను ఒక రకంగా చావు వస్తే ఈ నొప్పులన్నీ పోతాయి, బాగుంటావు, కానీ నీకు ఇప్పుడప్పుడే చావు రాదు, దాని గురించి బాధపడద్దు, ఇట్లా చెప్తూ వచ్చాను నేను. హాస్పైస్ అంటే యు ఆర్ గోయింగ్ అబౌట్ టు డై అని అంటారు కదా, అది కొన్ని మెంటాలిటీస్ తీసుకోగలవా అని నాకు ఆలోచన. తర్వాత మై బ్రదర్ ఇన్ లా సెడ్ మెడిసిన్ షుడ్ బి ప్రాక్టీస్డ్ యాజ్ అన్ ఆర్ట్. ఐ థింక్ యు ఆర్ డూయింగ్ దట్. అందరూ అట్లా కాకుండా నువ్వు 6 నెలలు బతుకుతావు, 4 నెలలు ఉంటావు అని చెప్తే ఇంకా కష్టం అయిపోతుంది కదా. చాలా కష్టం. అది ఆ సున్నితత్వం కావాలి. యాక్చువల్లీ మాకు ట్రైనింగ్లో అది కూడా నేర్పుతారు.
మనుషుల్ని ఫస్ట్ అప్రోచ్ అవ్వడం ఎలా. అయితే సపోజ్ మనము వాడికి పేషెంట్కి సరిగ్గా లేదు అంటే ఏదో సిటీ స్కాన్ చేసాము, బ్రెయిన్లో పెద్ద ట్యూమర్ ఉంది, ఆ ట్యూమర్ బాడీ అంతా వెళ్ళిపోయింది, కానీ ఆ పేషెంట్కి తెలియదు ఆ సంగతి. దానికి కూడా హాస్పిటల్లో ట్రైనింగ్ ఉంటుంది. ఎవరు ట్రైనింగ్ ఇచ్చేది డాక్టర్లు కాదు, సైకాలజిస్టులు. మామూలు స్ట్రీట్ నుంచి మనుషుల్ని తెచ్చి ఆడియన్స్లో పెడతారు, వాళ్ళతో చెప్పాలి మనము. అప్పుడు వాళ్ళు మనని రేట్ చేస్తారు, నువ్వు ఎలా చెప్తున్నావు అలా అని. అయితే అందులో కొన్ని చెప్తారు, పేషెంట్ దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ నెమ్మదిగా వెళ్ళి నెమ్మదిగా లైట్ వేసి ఇలా మామూలుగా గ్రీట్ చేసి, ఈరోజు నీకు నిన్న సిటీ స్కాన్ అయింది కదా, అందులో కొన్ని వచ్చాయి, కొన్ని నీతో చర్చించాలి, ఇది మంచి టైమా అలా అడగాలి. తర్వాత నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి, ఇప్పుడు ఈ ప్లేస్ చాలా, లేకపోతే బయటకు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందామా, మళ్ళీ నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఇప్పుడు కావలిస్తే మనం ఆగచ్చు, నీ వెంట ఎవరు ఉండాలి, ఈ విషయం చెప్పేటప్పుడు నీ వెంట ఎవరు ఉండాలో చెప్తే మేము మీటింగ్ షెడ్యూల్ చేస్తాము. మళ్ళీ నీకు ఎన్నో డీటెయిల్స్ వచ్చాయి అందులో, నీకు దాని చిన్న ఉట్టి సమ్మరీ కావాలా, నీకు డీటెయిల్స్ అన్నీ కావాలా అని. తర్వాత వాళ్ళకి టైం ఫస్ట్ మా బీపర్ ఆఫ్ చేసేయమంటారు, చేసి నీకు టైం తప్పకుండా అందులో ఇవ్వాలి. అంటే బైట్ సైజ్ నగెట్స్ అంటారు, అంతా ఒక్కసారి కాదు, కొంచెం 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 అలా పెంచుతూ పోవాలి అని. తర్వాత నీకు మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి టైం ఇవ్వాలి. నీకు ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని ఓ పెన్నో కాగితమో ఆర్ ఫోన్ మీద ఎక్కడో వాళ్ళకి కన్వీనియంట్, ఇగో నీ దగ్గర ఈ కాగితం పెన్ను పెడుతున్నాను, ఇప్పుడే నీకు అన్ని క్వశ్చన్లు రావు, కానీ నువ్వు కొంచెం ఆలోచించుకున్నాక మళ్ళీ నువ్వు మాట్లాడాలి అంటే చెప్పు, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. నేను చెప్పింది 100% నీకు అర్థమై ఉండదు, కానీ అట్లీస్ట్ నీకు ఐడియా తెలిసింది కదా, నీకు నిన్న తీసిన స్కాన్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, అవి ఇంపార్టెంట్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి మళ్ళీ అని. ఇంకొకటి ఏంటి చెప్తారంటే, మళ్ళీ ఫాలో అప్ ఉండాలి. ఒక్కసారి చెప్పేసి అందులో ట్యూమర్ వచ్చింది, లంగ్ డాక్టర్ వచ్చి మాట్లాడతాడు అని వెళ్ళి, అది చాలా తప్పు. హాస్పిటల్స్లో దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మనిషిని సానుభూతితో గౌరవంతో ఎలా వాళ్ళకి ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్తారు. నేను మళ్ళీ వస్తాను అని వేగ్గా కాదు, ఐ విల్ కమ్ బ్యాక్ నౌ, ఇట్స్ అబౌట్ 10 o'clock now, what is a good time for you? Would 2 o'clock work? I'm going to come back at 2 o'clock and make it happen. Empty promises చేయొద్దు. 2 o'clock అంటే ఒకవేళ నువ్వు 2 o'clockకి రాలేకపోతే మెసేజ్ పంపు, నేను అనుకున్నా కానీ రాలేను, కానీ రేపు 10ంటికి వస్తాను, and ask their permission. Will that work for you? So I'm not sure if India is at that stage, but అక్కడ I'm very pleased with how end of life care provision is done. అంటే నువ్వు నీకు ఇండియన్ బ్యాక్గ్రౌండ్తో అట్లా ట్రీట్ చేస్తున్నావా, అమెరికన్ డాక్టర్స్ కూడా అట్లాగే అంటారా? Little of both, but I think మన బ్యాక్గ్రౌండ్, మన జీన్స్ certainly help. అండ్ అక్కడ కూడా చాలా మటుకు నన్ను ప్రిఫర్ చేస్తారు. నిన్ను అంటే ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వర్కింగ్ కదా, అండ్ మనలో అది ఇట్స్ మన నేచర్, అది సహజంగా మనము వీఆర్ మోర్ అథెంటిక్. మనం చూపించేది కైండ్ ఆఫ్ ఇట్స్ నాట్ అండ్ patients and families can sense that, not just in hospice, even in geriatrics. I can guaranteedly say we are better geriatricians అక్కడ కంపేర్ చేస్తే. మనలో ఐ నో కల్చర్ ఈస్ చేంజింగ్ ఎవ్రీవేర్ ఇక్కడ కూడా, కానీ మనలో పెద్దవాళ్ళంటే ఒకలాంటి రెఫరెన్స్ ఉంటుంది. వి జస్ట్ కైండ్ ఆఫ్ ఆటోమేటికలీ, ఇప్పుడు అంటే ప్రతిసారి వాళ్ళు వచ్చినప్పుడు లేవంగానే, బట్ వీ గ్రూ అప్, తాతగారు వస్తే కనుక లేచి నిలబడాలి అని, వాళ్ళు వస్తే కనుక కాళ్ళకి దండం పెట్టుకో. సో వీ గ్రూ అప్ విత్ దాట్ కల్చర్, దో వీ డోంట్ డూ దాట్ ఎగ్జాక్ట్లీ దేర్, వీ వాల్యూ. ఈజ్ దిస్ ఎండింగ్ విత్ అవర్ జనరేషన్ ఆర్
ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ ఆల్సో The change has already started, and I think the future generations are going to be very different. Something that I found a little bit perturbing, ఈసారి చూస్తే చిన్న లేదు పెద్ద లేదు, everybody has a cell phone, and I don't see home cooking much. స్విగ్గీనో ఏదో ఏది వచ్చేసి హోమ్, ఇట్స్ ఓకే ద కల్చర్. మనం అంటే అట్ దిస్ టైమ్ యూఆర్ అబ్జర్వర్స్ అగైన్ going back to things within our sphere of influence and outside our at least mana generation, we to the best possible will preserve and make a difference. అంటే ఓల్డ్ పీపుల్ అంటే కేర్ లేదు ఇక్కడ అనేది ఎక్కువ వింటున్నాను నేను, ఎక్కువ చూస్తున్నాను కూడా. వృద్ధాశ్రమాలు వచ్చేస్తున్నాయి. అండ్ యునో ఐఎమ్ 68 now, but like when they say more than 65 is old age, more than, I think it is just a number. Our mindset and how we preserve our body and morale is a lot, but apart from quality of life, I think just philosophically or personally talking, life నేర్పిన పాఠాలు ఏంటంటే మనకి ఫస్ట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, ఓవరాల్ హెల్త్, వెదర్ ఇట్స్ ఫిజికల్ హెల్త్ ఇది, తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా ఉండాలి. అండ్ వీ డూ ఆల్సో హాస్పిస్ పాలియేటివ్లో చేసేది అడ్వాన్స్ కేర్ ప్లానింగ్ అని చేస్తారు. అందులో నేను ఒక బ్రోషూర్ తెచ్చాను, ఇది 5 wishes అని. సో we encourage a lot, this is accepted all over America. ఇలా సీరియస్ ఇల్నెస్, టర్మినల్ ఇల్నెస్ ఉంటే we just asked ఇది పేషెంట్స్ ప్రిఫరెన్సెస్ ఎలిసిట్ చేయడం అనమాట. మనం గెస్ చేసి వీళ్ళకి ఇది కావాలి అదే కాకుండా we tell them you are the boss of your life. If you are running a company, you are the CEO of your company, so you can appoint your advisory board. ఈ 5 wishesలో ఫస్ట్ది ఏంటంటే the person I want to make care decisions to me when I cannot. సో నాకు నేను ఇంట్లోనే ఉండాలి, ఆర్ నేను నా చిన్నమ్మాయి దగ్గర ఉండాలి, ఆర్ నాకు ఈ ట్రీట్మెంట్ కావాలి, నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద పర్సన్ ఎవరు నేను మాట్లాడగలిగినంత కాలం నేను చేస్తాను. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి నేను కోమాలోకి వెళ్ళిపోయో నేను సరిగ్గా ఆలోచించలేకపోతే నా తరపున ప్రాక్సీ ఎవరు నా కోసం మాట్లాడచ్చు, ఫస్ట్ అది. సెకండ్ ఏంటంటే ద కైండ్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ ఐ వాంట్ ఆర్ ఐ డోంట్ వాంట్. కొంతమందిని ఇక్కడ చూస్తూ ఉంటాము, సెలైన్ ఎక్కిచ్చేయండి, హాస్పిటల్లో వేసేయండి, వెంటిలేటర్ మీద పెట్టేయండి. అది మన డెసిషన్ కాదు. అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించుకునే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని అడగాలి. ఒకవేళ నువ్వు తిండం మానేస్తే ఇలా కడుపులో చాలా ఎక్స్ప్లిసిట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది చిన్న ఆపరేషను, కడుపులో చిల్లు చేయాలి, ఆ చిల్లులో నుంచి ట్యూబ్ పెట్టాలి, ఆ ట్యూబ్ నుంచి ఇలా ఎక్కించాలి, నీకు నోట్లో రుచి తెలీదు, ఉట్టి కడుపులో వెళ్ళి నిన్ను ఇంకొన్ని రోజులు బతకనిస్తుంది, అది దాని పర్పస్. కొంతమందికి గొంతు క్యాన్సరు ఏదో ఇలా ఉంటే కొన్ని రోజులు తినలేరు, అలాంటప్పుడు దట్ ఈస్ డిఫరెంట్. బట్ నువ్వు ఇంకా జీవితాంతం ఒకసారి ట్యూబ్ పెడితే నువ్వు ఇది లేకపోతే నీ లంగ్స్ పనిచేయపోతే, లంగ్స్ ఫెయిల్ అయిపోతే నిన్ను వెంటిలేటర్ మీద పెడితే ఇంకా బయటికి రావు. అలా అంటే ఎందుకంటే వాళ్ళు ట్యూబ్ పెడితే బాగా దే ఫైట్ ఇట్, అది చిరాకు కదా, ఆ ఫైట్ చేయకుండా మత్తుమంది ఇచ్చేస్తారు, వాళ్ళని బేహోష్ అయిపోతారు. సో నీకు అలాంటి ట్రీట్మెంట్ కావాలా, లేకపోతే జస్ట్ మంచిగా ఏ నొప్పి లేకుండా నిన్ను టైం వచ్చినప్పుడు మేము తొందరగా మమ్మల్ని వదిలేళ్ళాలని ఏమీ చెయ్యము, పిలుపు వస్తే కనుక నిన్ను పట్టిలాగి ఇక్కడ ఉంచము, ఇంకొన్ని రోజులు బతుకు అని. కానీ ఆ టైం వస్తే కనుక వెళ్ళనిస్తాము నిన్ను, అది ఏం కావాలి నీకు అలా అని. సో సెకండ్ ద కైండ్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ ఐ వాంట్ ఆర్ ఐ డోంట్ వాంట్. మూడోది హౌ కంఫర్టబుల్ ఐ వాంట్ టు బీ. నొప్పి కొంతమందికి థ్రెషోల్డ్ చాలా ఉంటుంది, 10 out of 10 పెయిన్ ఉన్నా ఏం పర్వాలేదు. కొంతమందికి 2 out of 10 పెయిన్ అయితే పర్వాలేదు, అమ్మో 3 అయితే నేను భరించలేను. సో ద హౌ కంఫర్టబుల్, అమ్మో నాకు ఇంత నొప్పి అయితే చాలు కానీ రోజంతా నొప్పి ఉంటే నేను భరించలేను అలా అని. ఇంకొకటి ఈవెన్ యూజింగ్ థింగ్స్ లైక్ డైపర్స్ అండ్ క్యాథెటర్స్.
కొంతమంది అంటారు నాకు ఊరికూరికనే తడైపోతే బెడ్ సోర్స్ వస్తున్నాయి, క్యాథెటర్ పెట్టేయండి అని. కొంతమంది అబ్బా నాకు అది వద్దు అని. సో వాళ్ళని అడగాలి. ఎవరికైతే వాళ్ళు చాలా బాగా తెలుసో వాళ్ళని అడగాలి. హౌ కంఫర్టబుల్ ఐ వాంట్ టు బీ. ఫోర్త్ది హౌ ఐ వాంట్ పీపుల్ టు ట్రీట్ మీ. మా దగ్గర పేషెంట్లను కొంతమంది చూస్తూ ఉంటాము, వాళ్ళు మిలిటరీలో పెద్దగా మేజర్ జనరల్ చేసిన వాళ్ళు, లేకపోతే కాలేజ్ ప్రొఫెసర్లు అలా ఉంటే, ఆర్ ఇఫ్ దే ఆర్ డాక్టర్స్, వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు, కాల్ మీ డాక్టర్ రేమండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే టెల్, ఆర్ ప్రొఫెసర్ అలా అని. కొంతమంది నో కాల్ మీ బాబ్ అంటే. సో బట్ వీ హ్యావ్ టు నో. హౌ డు వీ నో? బై ఆస్కింగ్ దెమ్ హౌ డూ యూ వాంట్ టు బీ ట్రీటెడ్. అది ఇప్పుడు కొంతమంది అంటారు నేను కట్టించుకున్న ఇల్లు ఇక్కడే ఉంటాను. అవును, మా ఇంటికి ఇది మంచిది కాదు, ఐ థింక్ హాస్పిటల్లో పోవాలి, ఇంట్లో ఉంటే కనుక అందరికీ నేను తర్వాత అన్ని ఆ మెమరీస్ సరిగ్గా ఉండవు అలా అని. లాస్ట్ది వాట్ ఐ వాంట్ మై లవ్డ్ వాంట్స్ టు నో. సో సమ్ పీపుల్ జస్ట్ వాంట్ టు సే he was a good grandpa, or he was such a good teacher, he was what is it that matters to them alani. So indulone the kind of medical what is it that matters to them ante what they would like to listen to, you make people to speak, or what is it they would like to know ante నీ మనసులో ఏముంది తెలుసుకోవాలనే. help me to help you. They are helping. మనం రైట్ క్వశ్చన్స్ అడగాలి, సో దాట్ వీ గెట్, దే ఆర్ హెల్పింగ్ అస్. నీకేం కావాలి, నువ్వు ఇంట్లోనే ఉండాలి అంటున్నావు, నువ్వు వెంటిలేటర్ వద్దంటున్నావు, వాట్ ఈజ్ ఇట్ యూ వాంట్ టు నో అని చెప్పావు కదా. అంటే లైక్ ఏ ప్రొఫెసర్ అనో, లేదా వాళ్ళు మంచి గ్రాండ్ పా అని అనాలను అని అనాలా అన్నది నువ్వు వాళ్ళకి చెప్పిస్తావా? వాళ్ళని అడగాలి. చాయిస్ కొన్ని వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. జస్ట్ వేగ్గా అడిగితే వాళ్ళకి అర్థం కాదు. సో నిన్ను ఎలా అని పిలవాలి, డూ యూ వాంట్ అస్ టు కాల్ యూ ప్రొఫెసర్, వాడి వాట్ ఎవర్ ఈజ్ అ నేమ్ దట్ దే ప్రిఫర్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు రాబర్ట్ అని ఉన్నారనుకోండి, ఆర్ కెనడీ అని ఉన్నాడు అనుకోండి, మిస్టర్ కెనడీ అని పిలవాలా నిన్ను, కెన్ అంటే చాలా అలా. కొంతమంది అంటారు ఇట్స్ యు ఆర్ లైక్ ఫ్యామిలీ, అలా ఫార్మాలిటీస్ వద్దు, ఇప్పుడు జస్ట్ కాల్ మీ కెన్ అంటారు. యాక్చువల్లీ హీ వాజ్ నాట్ ఈవెన్ ఏ ప్రొఫెసర్, హీ నెవర్ రోట్ ఏ బుక్, బట్ హీ ఆల్వేస్ డ్రెమ్ట్ అబౌట్ writing books. He always dreamt about getting a Nobel Prize. So he would insist a lot. He would just kind of ఎప్పుడు మిస్ ప్రొఫెసర్ అని పిలవమనేవాడు. సో స్మిత్ అయిన పేరు ప్రొఫెసర్ స్మిత్ అంటే వీ గో అలాంగ్ ఇఫ్ దట్ మేక్స్ యూ హ్యాపీ అండ్ డజంట్ హర్ట్ ఎనీబడి. చివరికి వచ్చేటప్పటికి ఆయననే రియలైజ్ చేసి హీ జస్ట్ హ్యాడ్ ఎ యురేకా మూమెంట్. ఒకసారి అన్నాడు, వై ఆర్ యూ కాలింగ్ మీ ప్రొఫెసర్ అని. అయితే దట్ ఈస్ వాట్ యూ వాంటెడ్ అస్ టు కాల్ యూ అంటే, ఐ నెవర్ సెడ్ దట్ అంటే అప్పటి నుంచి మానేసాం. వీ జస్ట్ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ మిస్టర్ స్మిత్. అంటే నా క్వశ్చన్ వచ్చి సారా, ఇఫ్ దెర్ ఈజ్ వన్ మిస్టర్ ఎక్స్ ఈజ్ ఆన్ హాస్పిస్ ఓకే, అప్పుడున్నప్పుడు ఆయన నువ్వు ఈ క్వశ్చన్ అడిగితే నన్ను మంచి గ్రాండ్ పా అనుకోవాలి అని చెప్పాడనుకో, అది నువ్వు మనవడి చేత చెప్పిస్తావా? లేకుంటే హీఈస్ ఎ వెరీ క్రూయల్ పర్సన్, ఐ డోంట్ సే అన్నాడు అనుకో. సో వీ ట్రై and this is where the family therapy comes into the picture, and we say put all the differences aside. Our focus is the patient. We need to make peace, let him go in peace. So that is his wish, let us honor his wishes. We coach the families. Me differences anni we also say a few things. Okati, we say goodbye, and I'm taking leave from you. We had a good life, or I'm glad our paths crossed. Okati, goodbye. Inkokati, please forgive me if I did something which hurt you. So manamu vaalla pardon adagali, and also vallu cheppalekapoyina manam cheppali. Of course there were times when I was upset,
when you hurt my feelings, but I forgive you. We have to patch that up. It is okay to go. It is, and heaven is a beautiful place. Paradise is waiting for you. There is no pain over there, and mom is waiting for you. So and so, Allah. The beautiful gardens are there. There is no suffering over there. You will have Allah ani. Last ki ila goodbye. You have our permission to go. I love you. No matter what, when chanipotunte, we use that phrase. We love you. For that is what a good death, a facilitating good closure is about. It's like we put all our egos behind, all our past hurts behind, be in the zone, give them permission to go. Forgiveness is in the air, and there's no time for bitterness, and mean it, not just lip sympathy kakanda. And that way even the survivors have peace. And that is, with each death I feel we grow a little bit more, kind of to say, అంతా చేసి ఈ కక్షలు ఇవి ఇవన్నీ చేసి దేనికి. మన అలెగ్జాండర్, ఐ లైక్ వన్ ఆఫ్ దోస్ స్టోరీస్, అప్పుడు చదివేవాళ్ళము హాస్పిస్లో, వీ రీడ్ సమ్ స్టోరీస్. అలెగ్జాండర్ హీ డైడ్ అరౌండ్ ఏజ్ 29 కదా. అప్పుడు ఆయన్ని కాఫిన్లో పెట్టి హిస్ లాస్ట్ విషెస్ వేర్, వెళ్తున్నప్పుడు కాఫిన్కి చిల్లులు ఉండాలి, సో దాట్ మై ఫింగర్స్ ఆర్ షోయింగ్ అవుట్ సైడ్. ఐ వాంట్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ టు ఫాలో మీ, అండ్ ఐ వాంట్ పీపుల్ టు త్రో గోల్డ్ కాయిన్స్ ఆన్ మై కాఫిన్ యాజ్ యూ టేక్ మై బాడీ ప్రొసెషన్. అని అయితే అందరూ దే వేర్ రెడీ టు ఆనర్, బట్ నో బడీ హ్యాడ్ ద గట్స్ టు ఆస్క్ అలెగ్జాండర్ ద గ్రేట్, ఈ వింత కోరికలేంటి అని. అప్పుడు సమ్ ఎయిడ్ హూ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్ చనువుగా అడిగాట, అన్నీ చేస్తాం కానీ ఎందుకు కాఫిన్కి చిల్లులు ఎందుకు, ఆ చిల్లులోంచి మీ వేళ్ళు ఎందుకు అంటే, టు షో ఐఎమ్ గోయింగ్ ఎంప్టీ హ్యాండెడ్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. మరి పెద్ద పెద్ద డాక్టర్లందరూ నీ వెంట రావడం ఎందుకు ప్రొసెషన్లో అంటే, టు ప్రూవ్ వెన్ ద టైమ్ కమ్స్ ఈవెన్ ద బెస్ట్ డాక్టర్స్ కెనాట్ సేవ్ యూ. సరే మరి గోల్డ్ కాయిన్స్ బాడీ మీద అప్పుడేయడం ఎందుకు అంటే, నో అమౌంట్ ఆఫ్ వెల్త్, ఆ టైం వస్తే కనుక నూకలు చెల్లాయి అంటారు కదా, ఆ టైం వస్తే మనం పోవాల్సిందే. వాట్ ఎవర్ వెల్త్ యూ కెనాట్ ఎక్స్టెండ్. పోయేటప్పుడు వెంట రాదుగా పూచిక పుల్లైనా అని ఒక పాట. నీది కాదు అని ఒక మంచి పోయం ఏదో ఉందబ్బా. భార్య గడప దాకా వస్తుంది. The king and his 4 wives అని, let me see if I can recall. అది ఒక రాజు 4 భార్యలు అని. పెద్ద భార్యని కొంచెం ఇగ్నోర్ చేస్తాడు, ఆవిడ చిక్కి శల్యమైపోతుంది. హీ నెవర్ పేడ్ ఎనీ అటెన్షన్. రెండో భార్య షీ వాజ్ ఓకే, అండ్ 4th భార్య అంటే అతనికి చాలా ప్రేమ ఉండేది. షీ వాజ్ వెరీ గుడ్ లుకింగ్, షీ వాజ్ యంగ్, అండ్ షీ వాజ్ హిస్ ఫేవరెట్. అయితే ఒకరోజు ఇంక తినిపోతున్నాను అని తెలిసి రాజు అడుగుతాడు ఈ 4వ భార్యని, నేను పోతున్నాను, నా వెంట నువ్వు రావాలి అంటే, ఆమె అంటుంది, నేను డోర్ వరకు వస్తాను కానీ వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా కోసము, దెర్ ఇస్ సో మచ్ ఇన్ లైఫ్, నువ్వు ఎలాగో చనిపోతున్నావు, నీతో వచ్చేదేంటి అంటుంది. తర్వాత 3వ భార్య దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, నీ చివరి రోజుల వరకు ఉంటాను, టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ ఐ విల్ బి దేర్, బట్ అంత దాటి రాను అని. సెకండ్ భార్య అంటుంది, నేను గ్రేవ్ యార్డ్ వరకు వస్తానులే, నిన్ను రైట్స్ అన్నీ అయ్యాక అప్పుడు నేను తిరిగి వచ్చేస్తాను అని. అప్పుడు ఇంకెవ్వరూ లేరు అని మొదటి భార్య దగ్గరికి వెళ్తే ఆమె అంటుంది, ఐ వాజ్ హోపింగ్ యూ విల్ ఆస్క్ మీ, ఐ సర్టన్లీ విల్ బీ విత్ యూ, ఐ విల్ నెవర్ లీవ్ యూ అని. అంటే దాన్ని వాళ్ళు ఇలా అన్వయించడం ఏంటంటే, 4th భార్య అనేది మన రిచెస్. ఇఫ్ నీకు పెద్ద కారు ఉంది, బోట్ లాంటి కారు ఉంది, పెద్ద మ్యాన్షన్ ఉంది అంటే, పీపుల్ ఆర్ వెయిటింగ్. ఎవరికి సంబడి ఈజ్ ద మినిట్ ద న్యూస్ స్ప్రెడ్స్, ఓకే సక్సెసర్స్ ఆర్ జస్ట్ లైనింగ్ అప్ టు సే, ఓకే నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, దట్ ఈస్ ద 4th భార్య అని. 3వ భార్య అంది కదా, నేను గేట్ వరకు వస్తాను అని, అంతవరకు ఇది రాను అని. అవి మన జాబ్స్ అవన్నీ. లైక్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యువర్ డెస్క్ అండ్ యువర్ టీమ్, యు ఆర్ దేర్, బట్ వన్స్ యు ఆర్ నాట్ దేర్, అంతే, యాజ్ దే ఆర్ అవుట్ ఆఫ్ కమిషన్.
మూడో భార్య గ్రేవ్ యార్డ్ వరకు వస్తాను అంటే అది మన ఫిల్ స్టేషన్లు మన అవార్డులు ఓకే పీపుల్ విల్ స్టిల్ రిమెంబర్ ఇట్ సో అండ్ సో వన్ దిస్ ప్రైజ్ సో అండ్ సో అది అని. సోల్ వచ్చి ఫస్ట్ భార్య. వీ డోంట్ రియలీ కేర్ మచ్ అబౌట్ అవర్ సోల్ ఆర్ వీ డోంట్ డూ ఇంట్రాస్పెక్షన్. బట్ మొదటి భార్య అది ఈవెన్ దో వీ డోంట్ కేర్ అవర్ సోల్ ఈజ్ ఆల్వేస్ విద్ ఇన్ అస్ అండ్ ఇట్ విల్ బీ విత్ అస్ టిల్ ద వెరీ లాస్ట్ మినిట్ అని. బాగుంది. నైస్. ద కింగ్ అండ్ ద 4 wives. ఇది కాదు, ఒకటి ఏంటో తెలుగులో ఫలాంది ఫలానా పాలు ఫలాంది ఫలానా పాలు అని ఒక పద్యం ఉంది, నాకు గుర్తు రావట్లేదు. అయితే పోతన పద్యం ఒకటి గుర్తొచ్చింది. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోద్ధతించెందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే అని పోతన పద్యం ఒకటి ఉంది. ఇంత రాజులు ఎంతమంది చాలా గర్వంగా పరిపాలించారు, వాళ్ళేరి వాళ్ళు రాజ్యాన్ని డబ్బును తీసుకొని పోగలిగారా కూడా అని. బట్ యాజ్ యూ సెడ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ లాంగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అలైవ్ హియర్. After that it may not be necessary, but necessities-కి అవసరం కదా. అవసరం. And it does make a difference to be stable. ధనమూలమిదం జగత్ అంటారు కదా. హాస్పిస్కి వెళ్ళాలన్నా కూడా డబ్బు కావాలి కదా. అమెరికాలో ఫ్రీ హాస్పిస్ ఉందా? కమర్షియల్ ఉంటుంది, ఫ్రీ సర్వీస్ చారిటీ సర్వీసెస్ కూడా ఉంటాయి. చారిటీ సర్వీసెస్లో లిమిటెడ్ కంఫర్ట్ ఉంటుందేమో. నో, యాక్చువల్లీ చాలా మంది డోనర్స్ ఉంటారు, ఫిలాంథ్రఫిస్ట్ చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇది ఇండియాకు కూడా వచ్చిందని చెప్తున్నావు కదా. వచ్చింది. సో 69లో గ్రీఫ్ ఐడెంటిఫై చేశారు, 74లో అమెరికాకు వచ్చింది, 86 తర్వాత పునాదులు మొదలయ్యాయి ఇక్కడ ఇండియాలో. ఐ రిమెంబర్ 2010-2014లో నుంచి ఇక్కడ యాక్చువల్లీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటివ్ కేర్ దే మేడ్ ట్రైనింగ్ ఏ రిక్వైర్మెంట్, దే మేడ్ ఇట్ ఏ స్పెషాలిటీ. ఇప్పుడు కూడా ఐ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ లెక్చర్స్ కమింగ్ అప్ టు గివ్ టు ద మెడికల్ కాలేజెస్ అనమాట about that. So they are very welcoming now and it's very encouraging, mainstream అవుతోంది ఇప్పుడు అని. నువ్వు నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పావు దట్ ఒక పేషెంట్ తోటి మంచి రిలేషన్ ఉండింది, ఎప్పుడు బాగా మాట్లాడేవాళ్ళము. వన్ ఫైన్ డే ఐ వాజ్ వెరీ సాడ్ టు సీ ఎ రోజ్ ఆన్ హిస్ బెడ్ అని. అట్లాంటి సిచ్యువేషన్స్ గురించి నాకు చెప్తావా నీ ఎక్స్పీరియన్స్లో? ష్యూర్. అయితే ఇంత హాస్పిస్ మెయిన్ స్ట్రీమ్ అవ్వకముందు అక్కడ బెడ్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. దేర్ వేర్ నో స్పెషల్ బెడ్స్ కార్వ్డ్ అవుట్ ఫర్ డయింగ్ పేషెంట్స్. అందరికీ మామూలు రూమ్స్ ఉండేవి. దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వీ వుడ్ సీ టెర్మినల్ క్లీనింగ్ అంటారు. ఒక మనిషి రోజు పేషెంట్ ఉన్నప్పుడు చేసేది జస్ట్ సూపర్ఫిషియల్గా అన్నీ క్లీన్ చేస్తారు. మనిషి పోతే కానీ మనిషి డిశ్చార్జ్ అయిపోతే టెర్మినల్ క్లీనింగ్ అంటారు. ఆ బెడ్ అంతా తీసేస్తారు, చాలా థరో క్లీనింగ్ ఉంటుంది. దాట్ యూస్ టు బి ఏ వెరీ హార్ష్ రిమైండర్. ఎప్పుడైనా రూమ్ బయట అలా పెట్టేసి ఆ పెద్ద టీమ్ అంతా వచ్చేసి చాలా హడావుడి చేస్తుంటే దాట్ వుడ్ బి ఏ సైన్, ఓకే ఆ పేషెంట్లో ఆ బెడ్లో ఉన్న పేషెంట్ పోయాడు అని. అప్పుడు మేము తర్వాత యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ దట్ ఐడియా saying instead of having such a rude awakening, ఈ స్ట్రిప్డ్ బెడ్స్ రూమ్స్ అంతా ఈ టీమ్ని చూసి ఆ పద్ధతి ద్వారా టు రియలైజ్ అయితే ఈ పేషెంట్ పోయాడా అని. లెటస్ జస్ట్ ఫస్ట్ అంటే అది చేయడానికి ఒక 6 గంటలు అలా పడుతుంది. మనిషి వెళ్ళాలి, ఆ బెడ్లోంచి మార్చరీకి తీసుకెళ్ళాలి, దాని తర్వాత ఈ టీంలంతా ఆ 6 గంటలు ఇట్ యూస్ టు బి వెరీ వెరీ హార్ష్. రూమ్ తెరిచే ఉండేది. అండ్ సో ఈవెన్ దట్ ఈస్ ఎ లాస్ ఫర్ అస్ టు, మాకు అనిపిస్తుంది ఒక
మేం కేర్ చేసిన పేషెంట్ పోయినప్పుడల్లా మా గుండెలోంచి చిన్న పీసెస్ గోయింగ్ అవే అని. మళ్ళీ తర్వాత ఏదో ఇంకో పేషెంట్ని హీల్ చేస్తే వీ రిప్లెనిష్ అలా. అయితే వీ స్టార్టెడ్ ద కాన్సెప్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ ఈ స్ట్రిప్డ్ ఆఫ్ బెడ్స్, బకెట్స్, మాప్స్ వీటి బదులు ఆ 6 గంటలు జస్ట్ పుట్ ఏ సింగిల్ రెడ్ రోజ్ ఆన్ పుట్ ఏ వైట్ షీట్ అండ్ పుట్ ఏ సింగిల్ రెడ్ రోజ్ అని. నేనే అక్కడ స్టోర్కి వెళ్ళి తీసుకొచ్చి ఐ గాట్ ఏ బొకే ఆఫ్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండ్ అప్పుడు పెడితే ఫస్ట్ దిస్ ఈజ్ వాట్ టు బ్రింగ్ అబౌట్ ఏ చేంజ్, పర్సుయేషన్ ఉండాలి. ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ద మారల్ కన్విక్షన్, ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండ్ ఐ విల్ టేక్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు పర్సుయేడ్ అంటిల్ దే గెట్ ఇట్ అని. అప్పుడు వీ జస్ట్ వాళ్ళు అన్నారు అలా అంటే బెడ్ 2 సార్లు చేయాలి, ఫస్ట్ వైట్ షీట్ వేయాలి, మళ్ళీ తర్వాత దాన్ని తీసి మళ్ళీ టీమ్ని తేవాలి. వీ చేంజ్ ద సిస్టమ్. దాని తర్వాత అనమాట ఎవరైనా పేషెంట్ పోతే వీ వుడ్ జస్ట్ ద నర్సెస్ వుడ్ నో పుట్ ఏ సింగిల్ రెడ్ రోజ్ అండ్ ఇట్ హర్ట్స్. మంచిగా చూసే పేషెంట్ రోజు చూసి వెన్ యూ సీ ద రెడ్ రోజ్ ఇట్స్ లైక్ ఓ ఐ గెస్ మిస్టర్ హాల్ ఈస్ దేర్ నో బోర్. దెన్ వీ బిల్ట్ ఆన్ దాట్. ఇలాగే ఇది చెప్పాను కదా ఈ 5 విషెస్ ఇలా అని. పేషెంట్లని వీ స్టార్టెడ్ ఆస్కింగ్ ఆఫ్టర్ వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్. ఇంకో తెలుసు కదా ఇంకా లైక్ వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ప్రాబబ్లీ a couple more days and at this time do you have any wishes that we could fulfill అంటే some veterans, one of my patients was 58. అతను యంగ్గా ఉన్నప్పుడు he was into drugs and alcohol. His mother kicked him out of the house and he didn't see his mother for 30 years. Now he is 58. నీ ఏదైనా విష్ ఉందా, ఈజ్ దేర్ ఎనీథింగ్ వీ కెన్ డూ అంటే వాళ్ళు ఫస్ట్ అనేది ఉంది కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ అని. దెన్ వీ వుడ్ జస్ట్ అట్లీస్ట్ మాకు చెప్పు, వీ విల్ ట్రై. ఏదో ఇలా అంటే అప్పుడు చెప్పాడు ఐ వాంట్ టు సీ మై మదర్ అని. అండ్ హీ న్యూ పాపం అతని వాలెట్లో మదర్ పేరుంది, ఊరుంది, అంతా ఉంది కానీ బట్ ఫర్ 30 years దే నెవర్ స్పోక్. అప్పుడు వీ మేడ్ ఏ కాల్, సోషల్ వర్కర్తో చెప్తే ఆమె కాల్ చేస్తే వీ అరేంజ్ ఫర్ ఫండ్స్. మాకుంటాయి ఈ డోనర్స్ ఇచ్చే ఫండ్స్ ఉంటాయి హాస్పిటల్లో. ఆ వాలంటరీ సర్వీస్కి వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వీ సెంట్ ఎ ప్లేన్ టికెట్ ఫర్ ద మదర్ and the mother came and sat by his bedside. He stayed for about 3 days and అప్పుడు సైకాలజిస్టులు వచ్చి హెల్ప్ చేస్తారు. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ నువ్వు అప్పుడు తాగావు, నువ్వు అప్పుడు ఇది చేశాను. నో, డోంట్ టాక్ అబౌట్ ఆల్ దాట్. ఇదేమి నేను చెప్పినట్టు ఐ ఫర్ గివ్ యూ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, ఐ లవ్ యూ, ఇట్స్ ఓకే అలా అని. ఆమె ఏం మాట్లాడలేదు, ఉట్టి అతని చెయ్యి పట్టుకుని అలా దే వర్ జస్ట్ హోల్డింగ్ హ్యాండ్స్. In our eyes, that is a beautiful death. And sometimes for spouses, we also do things like hospital uste bed meed untaru ante kada, there is and intiki ellaleru, there is no privacy, so we just kind of door meeda do not disturb ani idi petti we just tell them you can lie next to your spouse on the bed, we will not disturb you, just kind of have your farewell whatever messages alla ani. And sometimes some say, like one of my patients, Mr. Hall, వాడిని ఏం కావాలి అంటే ఆయన he was saying he wanted a breakfast burrito. నాకు I didn't know what that was. మనకి ఇడ్లీ సాంబార్ అంటే తెలుస్తుంది కానీ in those days I didn't know what a breakfast burrito was. So వెళ్ళి చెప్పా మా సెక్రటరీతో ఇలా can we bring a burrito అంటే ఆమె అడిగింది what fixings does he want in his burrito అంటే I just didn't have any familiarity. మళ్ళీ అతను వెళ్ళి వాట్ డూ యూ వాంట్ అంటే చెప్పాడు ఏదో ఇవి కావాలి అందులో ఏదో బీఫ్ చంక్స్ కావాలన్నాడు, చీజ్ కావాలన్నాడు, టొమాటో, వాట్ ఎవర్ హీ సెడ్ వీ వెంట్. అండ్ దాట్ ఈజ్ వేర్ ద టీమ్ స్పిరిట్ కమ్స్ ఇన్. ఎవ్రీబడి చైమ్స్ ఇన్ అండ్ అక్కడ మంచి వీ వుడ్ జస్ట్ హ్యావ్ ఏ బిన్ లాగా పెట్టి డొనేషన్ బాక్స్ అనమాట. నో బడీ ఆస్ ఎనీ క్వశ్చన్స్. whoever wants, they just put it, honor system, secretary takes care of it. So we got him his breakfast burrito. I still remember మంచిగా వాడు ఇలా కూర్చుని ఆ గడ్డం మీద అంతా చీజ్ ఇలా మెల్ట్ అయిపోయి కారుతూ ఉంది, బట్ హీ వాజ్ సూపింగ్ ఇట్ అప్ అండ్ దట్ వాజ్ హిస్ లాస్ట్ మీల్.
సో అలాంటివి చాలా తృప్తినిస్తాయి దాట్ అండ్ వీ ఫీల్ థ్యాంక్ గుడ్నెస్ వీ ఆస్క్ దెమ్ దే వాజ్ నో వే our team would have guessed he wants a breakfast burrito. There was no way our team would have realized somebody didn't speak to their mother for 30 years. And so that is our wish to somehow bring that cultural transformation in the society, that we look at this window towards the end of life as a fertile golden opportunity to have a good closure. The ones who are exiting the world, for them as well as for the survivors. You know what? We all came together and we have some good memories. Inkokati concept, Shobha, we call it live eulogy. లైవ్ Eulogy. యూలజీ. యూలజీ అంటే ఇప్పుడు మనము ఈ సంతాప సభలు అలా ఉంటాయి కదా, ఎవరైనా పోయాక ఎవ్రీబడి కమ్స్ టుగెదర్ అండ్ అప్పుడు ఈయన ఇంద్రుడు, ఈయన చంద్రుడు, ఈయన ఇలా చేశారు. దాట్ ఈస్ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ టు నో. ఆర్ మనం ఆబిచ్యురీస్ చదువుతాం కదా, హీ సర్వైవ్డ్ బై సో అండ్ సో డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ హీ రిసీవ్డ్ దీస్ రికగ్నిషన్స్ అలా అని. సో something that I promote very vehemently is, it's okay to do that. Whatever you have to say, we need to do it. We need to prioritize it during their lifetime. So with their permission, appudapudu hospital room lone we just call it, it's called celebration of life or live eulogy. We ask the family for any videotapes gani, albums gani, if anybody wants to come and kind of share their memories. Appudu vallu vachi cheptaru. Some are very moving. The daughter says, thank you for paying for my college. నువ్వు అలా చేయబట్టి ఐ హ్యావ్ ఎ గుడ్ జాబ్ అని. ఇంకోళ్ళు ఎవరో వచ్చి చెప్తారు, నాకు జాబ్ లేనప్పుడు యూ డింట్ ఈవెన్ నో మీ బట్ యూ టుక్ ఎ ఛాన్స్ అండ్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ అండర్ యూ అండ్ that was life అలా అని. అండ్ వీ ఆల్సో encourage, if they are able, encourage the dying patients. What do you want to tell your family? అప్పుడు వాళ్ళు చెప్తారు. Quite a lot of them appreciate their family for sticking with them. అప్పుడు వాళ్ళకి తెలుసు ఒంట్లో సరిగా లేనప్పుడు చికాకులు ఉంటాయి కదా, వీళ్ళ మీద అరుస్తారు. whoever is serving them most, they scream at them. ఆ చనువులనో ఆర్ కంటెదురు. సో they just kind of say whatever they have to say. So that's called live eulogy. ఈ పాలియేటివ్ కేర్ నుండి కానీ హాస్పిస్ నుండి కానీ మిరాక్యులస్ ఎస్కేప్తో వచ్చి మోర్ దాన్ 10-20 years బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? వెరీ రేర్. నేను ఇందాక అన్నాను చూడండి, వీ ఆల్వేస్ లీవ్ ద డోర్ అజార్ ఎ లిటిల్ బిట్ అండ్ సే మిరకల్స్ కుడ్ స్టిల్ హ్యాపెన్. దోస్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు క్యాన్సర్ వస్తే దెర్ ఈస్ క్యాన్సర్ వెంట్ ఇన్ టు రెమిషన్ అంటారు. అంటే అది ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయింది, పోతాడనుకున్నాం కానీ ద ట్రీట్మెంట్ వర్క్డ్, క్యాన్సర్ అంతా ఎరాడికేట్ అయిపోయింది. ఇట్ ఈజ్ ఇన్ రెమిషన్ నౌ. సమ్ ఎస్పెషలీ డిజీజెస్ లైక్ హాడ్జ్కిన్స్, కొన్ని దే లివ్ ఫర్ 5 years ఏ సిమ్టము లేకుండా. దెన్ ఇట్ రిలాప్సెస్. అది పూర్తిగా పోదు, ఇంకా బాడీలో ఎక్కడో కొన్ని సెల్స్ అలా ఉంటాయి, క్యాన్సర్ సెల్స్, అవి అవకాశం చూసుకుని మళ్ళీ తిరుగుముఖం పడుతుంది. సో ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మిస్డయాగ్నోసిస్, అప్పుడు అదేదో చూసి క్యాన్సర్ అనుకున్నాము, మళ్ళీ ఇది చేసేటప్పటికి ఇట్ వాజ్ జస్ట్ ఎ మ్యాస్ ఆఫ్ ఫ్యాట్ అలా అని. వెరీ వెరీ రేర్. ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ ఎ కామన్ థింగ్ దట్ unless somebody really the scans got mixed up or somebody misread it or something. And once they again, it is not a light-hearted statement when we are telling somebody, hello, this is how your landscape looks like ani. It's very serious. Adi kuda hospice ani cheppadaniki they do insist for a second opinion too. ఇంకొకళ్ళు కూడా సర్టిఫై చేస్తే ఇట్స్ మోర్ కోషర్. నువ్వు చెప్పావు అనుకుంటున్నాను, ఒక 84-year-old మ్యాన్ ఏమి చేస్తున్నావు అంటే, ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫియాన్సీ
ఎంగేజ్మెంట్ రింగ్ Oh పెట్టాలి. yeah. No, his wish was to get atanu atani wife, they were married for 40 years or so, then edo they got separated, then for కన్వీనియన్స్ ఆమె మేడ మీద సేమ్ ఇంట్లోనే దే వర్ డివోర్స్డ్, బట్ ఆమె మేడ మీద ఉండేది, ఇతని కింద ఉండేవాడు. He was, your memory is pretty good, yes. He was in his 80s and she was also nearing 80. ఆయన్ని నీ విష్ ఏంటి అంటే he wanted to get married to Janice. So it was kind of an unusual request. Then I think apart from love, he also knew as the legal spouse, she could, without any problem, she could inherit his property and all that, and so it was a double-edged sword. అయితే అప్పుడు ఆవిడని జానిస్ని పిలిచి అడిగాము, ఆయన ఇదంటున్నాడు అంటే ఫస్ట్ షీ డింట్ గ్రాస్ప్ ఇట్. షీ సెడ్ లైక్ వీ వర్ డివోర్స్డ్ బట్ ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ we are husband and wife అంటే social worker explained the pros and cons. He was very actively dying. How can we make this happen ante appudu we actually ఎవరో సైకాలజిస్ట్ వెళ్ళి గార్డెన్లో ఉన్న పూలు తీసుకొచ్చి ఓ బొకే తెచ్చింది. ఆ వైఫ్ స్టిల్ హ్యాడ్ హర్ వెడ్డింగ్ గౌన్ ఫ్రమ్ 60 years ago or something, but she could not fit into it. We bought fancy safety pins petti ame front ki danni pinned it up the gown in front of her dress, and chaplain he conducted the wedding, and dietitian cake panchu evo techindi. So it was fun on a bed chutte chusesi, and we all clapped when finally the chaplain said, now I pronounce you husband and wife. అంటే he married his own wife again or what? The wife that he divorced. They were divorced. Yeah, and he remarried. He married again. Yeah. బాగుంది. It was a fun experience, yeah. But I think the beauty of it is how everybody comes together to make something good happen and to fulfill somebody's wish. Yeah. Yeah, memory is pretty good. Yeah, I like Sarah, so I remember things. నీకు ఇవి అన్ఫర్గెటబుల్ మెమరీస్ అన్న దాంట్లోంచి ఒకటి ఏదైనా షేర్ చేస్తావా? ఈ హాస్పిస్లో కానీ పాలియేటివ్ కేర్లో కానీ నీకు ఎదురైన ఒక Unforgettable moments ante there are some which are very personal, then there are some which are just within the hospital that we work in, and there are some which gained lot of traction nationally and internationally. So these are kind of milestones which when you reflect back on life, we just feel glad to be an instrument of God to make these things happen. At a personal level is, first of all, to have the ability and favorable circumstances to pursue my interest. That I want to be in a service-oriented profession, and also I want to be an educator. So it is like riding two horses at a time. Ikkada no hospital lo cheyali, ikkada teaching, both are related but very different. Hospital lo enti enta mandi patientలను ట్రీట్ చేసావో అవుట్కమ్ ఏంటి అని, అక్కడ ఇట్ ఈస్ లైక్ వాట్ టాపిక్స్ నీ కరికులం ఏం డెవలప్ చేసావు, తీసుకున్న స్టూడెంట్స్లో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఎగ్జామ్స్లో, that you are graded differently. So at a personal level, having worked for 32 years and having worked in different universities, overall it's a good feeling to hear back from my students. Antaru kada mana guruvu ante asalaina guruvu, they wish and they work for the student to excel the guru himself or herself. And I have fortunately many mentees and many students who have far exceeded what I have done. We are still in touch, and so there comes a time when we start learning from them. For me that is a true accomplishment.
at a system level, I work for the federal government. So United States lo all 50 states lo the VA Veterans Affairs hospitals. Veterans ante yuddha veerulu annattu. Vaalla we have VA branches everywhere. And if you work in the VA, you are in the system for the entire nation. So what I started as a grassroots campaign. Another thing that I didn't touch upon before is towards end of life, whether it's palliative care or hospice, since it's not cure, since it's only symptom management, there comes a time where we don't need all these medications. So especially in the hospice time, we don't care if the blood pressure is high. The person is not going to die because of blood pressure. The person is dying because of some other reason. The body is shutting down. Or somebody is on cholesterol, cut down cheyali ani medicine unte, towards the end when the person has already lost 60 pounds of his body weight, when the person is not eating, there is no, and his blood pressure is 80/60, there is no point in giving the blood pressure medicine. That is still a big need. A lot has to happen in that. So I started a program for polypharmacy antaru, oka manishi more than 5 medicines meeda unte. My project is about cutting down on inappropriate medications, which are, once upon a time there was a necessity, now we don't need them money. So it is called VIONE or VION. If they are vital and life saving, continue the medicines. If they are important, pain unte medicine iyi, aakali lekapothe medicine iyi, keep those. But optional medicines ante it doesn't make a difference. Konni mandulu nu తీసుకున్నా తీసుకోపోయినా it makes no difference. So why burden the body? And some medicines are not indicated. So ilage blood pressure already low undi, మనిషి అసలు తినకుండా ఆల్రెడీ కొలెస్ట్రాల్ లో ఉండి శుష్కించిపోయి మసిల్ లేదు, శక్తి లేదు, ఇప్పుడు కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్ వాళ్ళకి ఎందుకు? సో అవి పట్టించుకోరు అందరూ. బట్ సంథింగ్. అండ్ ఈ VIONE అన్నాను కదా, వైటల్ అంటే లైఫ్ సేవింగ్, I అంటే ఇంపార్టెంట్, O అంటే ఆప్షనల్, N అంటే నాట్ ఇండికేటెడ్, అండ్ E అంటే డస్ ఎవ్రీ మెడిసిన్ హ్యావ్ ఎ గుడ్ రీజన్ వై దిస్ పేషెంట్ షుడ్ టేక్ ఇట్ అని. సో లుకింగ్ బ్యాక్, రిఫ్లెక్టింగ్, I'm very pleased. I'm the concept developer and leader for this program. So far, 138 hospitals in the Veterans Affairs in USA have implemented my program. We cut down over 3.8 million unnecessary medicines in over 8 years, and we have benefited over 1.8 million veterans. And though our intention was not cost saving, but it's a byproduct kada, no unnecessary medicines iyapothe ఆ మెడిసిన్స్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం మెడిసిన్ ఇస్తే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు, దే హ్యావ్ ఫ్రాక్చర్, దే గో టు ద హాస్పిటల్, ఇలా. సో వీ సేవ్డ్ అబౌట్ $420 million in doing this. And as of now, we have, I think, about 30,000 doctors are using it in this. So, and in 2022, International Hospital Federation and World Hospital Congress gave us a gold award for this program because we were cutting down on unnecessary medications and improving patient safety. So, to me, that is kind of a in my person, and because it is helping and it is spreading and there is merit in that, that is very fulfilling for me too. Great, Sarah. Proud of you. Thank you. ఇందాక నువ్వు ఒకటి చెప్పావు, మనిషి చనిపోతాడనగా దేశీ హిజ్ బిలవెడ్ పీపుల్ అని. మా అమ్మ వాజ్ 93 when she passed away, and she passed away because of cancer only. యూటరస్ క్యాన్సర్ ఉండింది తనకి. మా అమ్మని సర్వైవ్ చేయించాలి అని నేను ఐ మేడ్ సెవరల్ అటెంప్ట్స్. మళ్ళీ సారికి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళడము, మా అక్క వాళ్ళు ఇండైరెక్ట్గా నాకు చెప్తున్నారన్నమాట, ఇంక వదిలే శోభ అని అంటుంటే నాకు అది క్రూయల్గా సౌండ్ అయ్యేది. నేను సిన్సియర్లీ ఐ యూస్ టు టేక్ హర్ టు
ఇదేమి ఏమో హాస్పిటల్ ఉంది, కృష్ణమోహన్ ఓకే క్యాన్సర్ స్పెషలిస్ట్, అదేమి గ్లోబల్ హాస్పిటల్ ఏమో తీసుకెళ్ళేదాన్ని. ఆమె చనిపోయింది ఒకసారి. అంటే నేను భక్తి టీవీలో రికార్డింగ్ చేస్తున్నారు నాది. ఐ ఫెల్ట్ రెస్ట్లెస్ అండ్ వెంట అవే. మీరు మా స్టూడెంట్స్ పాడతారని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య ఇంటి నుండి సర్వెంట్ మేడ్ ఫోన్ చేసింది, అమ్మ కొంచెం గ్యాస్ చేస్తుంది, హాస్పిటల్ తీసుకొస్తున్నామని. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అక్కడ కూర్చున్న నేను ఒక హాఫ్ అన్ అవర్ పైన అయింది. నేను వచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా స్ట్రెచ్చర్లో బయటికి తీస్తున్నప్పుడు అమ్మా అని గట్టిగా పిలిచాను. పిలిస్తే ఇట్లా కళ్ళు మూసుకున్నది, ఇట్లా అన్నది, కళ్ళు కొంచెం తెరిచి. వాడు రమణ అమ్మమ్మ బతికే ఉన్నారు అని గట్టిగా అరుస్తున్నాడు. మళ్ళీ ఆమెను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆఫ్టర్ 10 minutes he came and pronounced that she is no more అని. దాన్ని ఏమని చెప్తావు నువ్వు? వెన్ ఐ కాల్డ్ ఐ సా విత్ దిస్ ఫిజికల్ ఐస్ అండ్ హీ టూ సా దట్ కొంచెం కళ్ళు తెరవడం అనేది. సో బాడీ షట్ డౌన్ అయిపోయినా ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్ దెర్ ఇస్ స్టిల్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ లైఫ్ ఇనఫ్ టు ఫంక్షన్ ఫుల్లీ, బట్ ఒక్కసారి కొంతమంది కుట్టినే పోదు. దట్ ఈస్ వీ సీ దాట్ సమ్ టైమ్స్. పోయాడు అనుకుంటే దెర్ ఈస్ ఎ ఫ్లికర్ ఆఫ్ లైఫ్. ఈవెన్ హార్ట్ కూడా బ్లడ్ ప్రెషర్ ఉండదు, ఏముండదు, కానీ మనము స్టెత్ పెట్టి వింటే ఇట్స్ కాల్డ్ ద డయింగ్ హార్ట్ అలా వినిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ దేర్ ఇస్ స్టిల్. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, హియరింగ్ ఈజ్ ద లాస్ట్ థింగ్ టు గో అని. మీరు ఇది చేసేటప్పటికి ఐ థింక్ స్టిల్ దేర్ వాజ్ లిటిల్ బిట్ ఆఫ్ హియరింగ్ లెఫ్ట్. బట్ అది మన దగ్గర ఏదో అంటారు, ఇలా ప్రాణం వదిలి వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చేస్తుంది వెనక్కి. బట్ దెన్ ఇట్ డిసైడ్స్ ఓకే నౌ ఐ విల్ సే గుడ్ బై ఫర్ గుడ్ అని. మా చెల్లెలు నేను మా అమ్మ బాడీ దగ్గర కూర్చుని ఐ వాజ్ క్రయింగ్. ఇట్ సీమ్స్ మై బ్రదర్ సెడ్ టు మై సిస్టర్, యంగర్ సిస్టర్, షీ కాల్డ్ మీ అండ్ సెడ్, ఐ సా వైట్ ఆకారంలో అమ్మను నేను చూశాను, నీ తల ఇలా అంటూ ఉన్నాం. నేను ఇప్పటికీ 12 సార్లు అడిగింటాను దాన్ని, అది నిజమా, నువ్వు చూసావా అని. నాకు నీతో అబద్ధాలు ఆడాల్సిన పని ఏమేంటి, నేను చూశాను అంటుంది. అది డిడ్ యూ హ్యాపెన్ టు సీ ఎనీథింగ్? This again as we were discussing, they do see departed souls and there is something beyond science, but it does happen. అవునా? సమ్ ఆర్ వెరీ వెరీ వివిడ్. వాళ్ళు చక్కగా వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తారు వాళ్ళ ఇదిలో. సో వాళ్ళ ఫ్యామిలీ ఆశ్చర్యపోతారు, ఆ పేరు వినక ఎన్ని ఏళ్ళయిందో సడన్గా వైజ్ టేకింగ్ హిస్ నేమ్. అంటే మా చెల్లెలు షీఈ్ మచ్ యంగర్ టు మీ. ఓకే. అది షీ సా దిస్ apparition or whatever you call paranormal. Some are beyond explanation, Shobha, but though we do hear anecdotes like that. Something very personalized and something very, it's there is no white and black explanation for those. సరే, ఇక్కడ ఇండియాలో ఇది సిస్టమేటిక్గా చాలా మంచిగా జరగడానికి ఈ ప్రొసీజర్స్ వాట్ యు హ్యావ్ బీన్ టాకింగ్ టు మీ నౌ, ఈజ్ దెర్ ఎనీ స్కోప్ ఆఫ్ యువర్ మీటింగ్ అవర్ చంద్రబాబు నాయుడు గారు? ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, బట్ హీఈస్ ఆఫ్ సమ్ విజన్. ఓకే. కొన్ని డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ చేయాలి, మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, స్టేట్ని ఇంప్రూవ్ చేయాలి అని అన్ని విధాల ఆలోచన చేసే వన్ పొలిటీషియన్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. Okay. Is there any scope for you to meet him and or proposals ఇచ్చి ఆయనకు ప్రజెంట్ చేయడానికి? Sure, I would be open to any opportunities to be of service. If there are some pathways, I'm willing to explore them, Shobha. I have not thought about it. I'm just creating ripples, but I know we need to make some tidal waves happen. So if there is a way to grow this
and create some momentum. Let us leave our thinking hats on, and I'll be in town for probably another 7 to 10 days. Window lo, if there is any opportunity, certainly would like to explore. నేను కూడా రాసి చూస్తాను ఇట్లా డాక్టర్ సారా ఈజ్ ఇన్ సిటీ Okay. షీఈ్ విల్లింగ్ టు హెల్ప్ పీపుల్ అండ్ ఒక Popularize it and then dispel the myths and then garner the support that we need. ఈ barriers ఉంటాయి కదా, systems barriers are like mostly first we need to educate and what does it take to make it mainstream medicine. And ఇది చాలా గమనించి even highly educated people, when knowing their thoughts about hospice, I was just surprised, kind of in a way disappointed to think ఇంత ఇంకా ignorance ఉందా హాస్పిస్ అంటే అని. It's an opportunity waiting to be tapped. So యా ఐ విల్ ట్రై. would appreciate that. థ్యాంక్ యూ. Any other questions that I can answer for you, Shubha? నువ్వు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసావు సారా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ అవర్ వ్యూవర్స్. Thank you. నాకు కొంత నువ్వు ఆల్రెడీ చెప్పావు, అది వ్యూవర్స్ కూడా తెలియాలి, నేను కూడా తెలుసుకున్నాను చాలా విషయాలు. సో ఇంట్రెస్టింగ్, సో అపీలింగ్, సో ఎడ్యుకేటివ్. Thank you. నేను ఇది అందరికీ అంది అందరూ ఈ సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు కూడా ఈ ప్లానెట్ వదిలిపోవడానికి సంసిద్ధత Beautiful. వాళ్ళు మృత్యు అంటే భయంకరమైనది కాదు, మృత్యు అంటే జీవిత సత్యము అండ్ ఈవెన్చువలీ అనివార్యము. సో మృత్యు అంటే భయపడే బదులు మనం బతుకున్నంత కాలము జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ టైం వస్తే కనుక ఇంత హెల్ప్ అవైలబుల్ ఉంటే చేయి చాచి దాన్ని అందుకోవాలి. అది అందుకోవాలి అంటే మనలో ఆ అవేర్నెస్ రావాలి. సో that is the purpose of our work to. You have shared very much valuable information with me, valuable insights. Thank you very much, Sarah, for Thank coming. you, Shiva. Thank you very much. Thank you, team. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.